Hello everyone, this is Sai. Welcome to Social and Science Studies with SJV. ఈరోజు మనం క్లాస్ 9th కెమిస్ట్రీ చాప్టర్ 4 స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ పార్ట్ 1 డిస్కస్ చెబుతున్నాం. ఇది మన కెమిస్ట్రీకి లాస్ట్ చాప్టర్. ఓకేనా, ఇప్పుడు ముందు చాప్టర్ గౌస్పీర్ సార్ చేసినారు. ఈ చాప్టర్ కొన్ని కారణాల వల్ల నేను చేస్తాను. లాస్ట్ చాప్టర్లో మనం ఏమేమి తెలుసుకున్నాము కొంచెం రివిజన్ కొడితే మీకు ఈ చాప్టర్ బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ చాప్టర్కి ముందు చాప్టర్కి కొంచెం లింకప్ ఉంది. ఓకేనా, యాటమ్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ దేంతో తయారు చేయబడిందంటే యాటమ్స్ అని చెప్తాం. ఎందుకంటే ముందు చాప్టర్లో చదువుకున్నాం. మ్యాటర్ని డివైడ్ చేస్తూ వెళ్ళినాం అనుకో ఒక మ్యాటర్ని, అది లాస్ట్ ఇండివిజిబుల్ అయ్యేది యాటమ్స్ అని మనం నేర్చుకున్నాం. ఓకేనా, డాల్టన్ ఇన్ 1808 సజెస్టెడ్ దట్ యాటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్. డాల్టన్ ఎవరైతే సైంటిస్ట్ ఉన్నాడో అతడు 1808లో సజెస్ట్ చేసినాడు ఏమి, యాటమ్ ఈజ్ ద స్మాల్ ఇండివిజిబుల్ పార్టికల్. మ్యాటర్ని డివైడ్ చేసి వెళ్ళినాం అనుకో మనకు లాస్ట్ ఇండివిజిబుల్ స్మాలెస్ట్ పార్టికల్ ఏదైతే వస్తుందో దాన్ని యాటమ్ అంటామని చెప్పినాడు. హీ ఫర్దర్ ఎలాబొరేటెడ్ దిస్ ఐడియాస్ బై పుట్టింగ్ ఫార్వర్డ్ ఏ థియరీ, డాల్టన్స్ అటామిక్ థియరీ. పైన ఏ సెంటెన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసినానో ఆ సెంటెన్స్ పట్టుకొని అతడు డాల్టన్స్ అటామిక్ థియరీ అనే థియరీని డెవలప్ చేసినాడు. ఓకేనా, దిస్ థియరీ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్. ఈ థియరీ వల్ల ఈ థియరీ అనేది మనకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్కి మ్యాటర్ టైప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా, హౌఎవర్ డాల్టన్స్ కాన్సెప్ట్ ఆఫ్ యాటమ్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్. ఇతడు బాగానే చెప్పినాడు, యాటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్. డాల్టన్స్ అటామిక్ థియరీ కూడా చెప్పినాడు చెప్పేమి. కానీ ఈ ఫ్యాక్ట్స్కి అతడు ఆన్సర్స్ చెప్పలేకపోయినాడు. ఏమేమి ఫ్యాక్ట్స్ అంటే, వై డూ యాటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ మాసెస్ అండ్ ప్రాపర్టీస్. ఏవైతే డిఫరెంట్ ఎలిమెంట్స్లో ఉండే యాటమ్స్, ఇది ఒక ఏ ఎలిమెంట్ అనుకోండి, ఇది ఒక బి ఎలిమెంట్ అనుకోండి, ఇందులో ఉండే యాటమ్స్ డిఫర్ అవుతాయి. అంటే దీని ప్రాపర్టీస్ వేరే, దీని ప్రాపర్టీస్ వేరే, ఎందుకు ఇట్లుంటాయి అని క్వశ్చన్ వేస్తున్నారు మిగతా సైంటిస్టులు. ఎవరిని? డాల్టన్ని. అతడు ఆన్సర్ చేయలేకపోయినాడు. తర్వాత వై డూ యాటమ్స్ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యూల్స్. ఏవైతే యాటమ్స్ ఉంటాయో అవి ఎందుకు కంబైన్ అవుతాయి మాలిక్యూల్స్గా ఫామ్ అవ్వడానికి ఆటమ్స్ ఎందుకు కంబైన్ అవుతాయి. ఇతడు ఇవి రెండింటికి ఆన్సర్ చెప్పలేదు కాబట్టి డాల్టన్స్ అటామిక్ థియరీ ఒక రకంగా ఫెయిల్ అయింది. ఓకేనా, ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ మ్యాటర్ ఈ టాపిక్లోకి వెళ్తే, యాజ్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ కెన్ అట్రాక్ట్ ద అన్చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ బై ఇంక్లూడింగ్ ఆపోజిట్ చార్జ్ ఇన్ దెమ్. మనకు తెలుసు, 6th క్లాస్ నుండి చదువుకుంటూ వస్తున్నాం. ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆ రెండు ఆబ్జెక్ట్స్లో చార్జ్ ఒకవేళ ప్లస్ ఉంటే రెపల్ చేస్తాయి, అంటే అట్రాక్ట్ చేయవు, రెపల్ చేస్తాయి. అట్లే ఏదైనా రెండు ఆబ్జెక్ట్స్లో మైనస్ చార్జ్ ఉండే ఆబ్జెక్ట్స్ అంటే నెగిటివ్ చార్జ్ ఒకవేళ ఉంటే రెండు ఆబ్జెక్ట్స్లో అవి రెపల్ చేస్తాయి. ఒకవేళ పాజిటివ్ నెగిటివ్ ఉందో అవి అట్రాక్ట్ చేస్తాయి. ఇది మనకు తెలుసు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, యాజ్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ రెండు ఆబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్లీ చార్జ్గా ఉన్నాయి, కెన్ అట్రాక్ట్ ద అన్చార్జ్డ్ ఆబ్జెక్ట్స్. ఒకవేళ ఆ రెండు ఆబ్జెక్ట్స్లో ఒక ఆబ్జెక్ట్కి పాజిటివ్ చార్జ్ ఇంకో ఆబ్జెక్ట్కి నెగిటివ్ చార్జ్ ఉందనుకో రెండు అట్రాక్ట్ చేస్తాయని మనకి ఈ సెంటెన్స్లో అర్థమవుతుంది. ఎట్లా? ఆపోజిట్ చార్జ్ అంటే ఇది ఏ ఆబ్జెక్ట్ అనుకోండి, ఇది బి ఆబ్జెక్ట్ అనుకోండి. ఏ ఆబ్జెక్ట్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది, బి ఆబ్జెక్ట్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఏ ఆబ్జెక్ట్కి ఉండే ఛార్జ్ బి ఆబ్జెక్ట్కి లేదు, అట్లే బి ఆబ్జెక్ట్కి ఉండే ఛార్జ్ ఏ ఆబ్జెక్ట్కి లేదు, ఆపోజిట్గా ఉంది ఛార్జ్. ఓకేనా, వేర్ డస్ దిస్ ఎలక్ట్రిక్ ఛార్జ్ కమ్ ఫ్రమ్. ఓకే సార్, రెండు ఆబ్జెక్ట్స్ ఒకవేళ పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నాయనుకో అట్రాక్ట్ చేస్తుంది, ఇది ఓకే సార్. కానీ ఈ ఆబ్జెక్ట్స్కి ఛార్జ్ ఎక్కడి నుండి వస్తుంది? ఆబ్జెక్ట్ అంటే మ్యాటరే కదా, ఈ మ్యాటర్కి ఛార్జ్ ఎక్కడి నుండి వస్తుందని మీరు ప్రశ్నించవచ్చు. దానికి ఆన్సరే ఈ మొత్తం చాప్టర్. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాం మనం ఈ చాప్టర్ ఎందుకు చదువుతున్నామో. మనకు టెక్స్ట్ బుక్లో ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చినారు. ఏం యాక్టివిటీ అంటే, ఒక బెలూన్ తీసుకోండి, తర్వాత ఒక ప్లాస్టిక్ కొమ్ము తీసుకోండి, బెలూన్కి ప్లాస్టిక్ కొమ్ముకి రుద్దండి. అప్పుడు ఏమవుతుంది? రెండు అట్రాక్ట్ అవుతాయి. ఓకేనా, ఎందుకు? బెలూన్లో రుద్దుతనం కట్టి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్లాస్టిక్ కొమ్ము ఇట్లా రుద్ది బెలూన్కి పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటుంది, పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతాయి. మనకి ఏమర్థమైంది? బెలూన్ ఆర్ ప్లాస్టిక్ కొమ్ము ఈజ్ ఎ మ్యాటర్, అవి రెండు ఒక మ్యాటర్.
అండ్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్. మనకు తెలుసు, లాస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. మ్యాటర్ అనేది యాటమ్స్తో తయారైంది కాబట్టి దేర్ మస్ట్ బి సమ్ చార్జ్డ్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ మ్యాటర్ అండ్ హెన్స్ ఇన్ ద యాటమ్స్. మనకు మ్యాటర్లో కొంచెం చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి. మ్యాటర్లో ఏముంటాయి? యాటమ్స్. కాబట్టి మ్యాటర్లో ఏదైతే చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయో ఆ చార్జ్డ్ పార్టికల్సే యాటమ్స్. అంటే యాటమ్స్లో చార్జ్డ్ కెపాసిటీ ఉంది. అంటే ఛార్జింగ్ పాజిటివ్ నెగటివ్ ఛార్జ్ అనే పార్టికల్స్ యాటమ్స్ ఉన్నాయి మ్యాటర్లో అని మనకు అర్థమైపోయింది. అంటే ఏమైంది? ఇన్ అదర్ వర్డ్స్ ఆటమ్ ఇస్ డివిజబుల్. మనకి ఏమర్థమైంది? చార్జ్డ్ పార్టికల్స్ యాటమ్స్లో ఉన్నాయి కాబట్టి యాటమ్ ఇంకా అది స్మాలెస్ట్ పార్టికల్ కాదు, ఇంకా దాని లోపల కూడా ఇంకా ఏవో స్మాల్ డివిజబుల్ పార్టికల్స్ ఉన్నాయి. యాటమ్ని డివిజబుల్ చేసే పార్టికల్స్ కూడా ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్ని పట్టుకొని యాటమ్ ఈజ్ డివిజబుల్, ఇంకా డివిజబుల్ చేయొచ్చు. ఎందుకంటే చార్జ్డ్ పార్టికల్స్ దేంట్లో ఉన్నాయి? మ్యాటర్లో ఏమున్నాయి? యాటమ్స్లో. మళ్ళీ ఆ చార్జ్డ్ పార్టికల్స్ ఎక్కడ ఉంటాయి? యాటమ్స్లో ఉంటాయి. కాబట్టి యాటమ్ అనేది స్మాలెస్ట్ పార్టికల్ కాదు, యాటంలో కూడా డివిజబుల్ చేసేకి ఇంకా ఛాన్స్ ఉంది అని మనకు అర్థమవుతుంది. ఫర్దర్ ఎక్స్పెరిమెంట్స్ వర్ పర్ఫార్మ్డ్ విచ్ షోడ్ దట్ atom is not the smallest particle but is made up of still smaller particles called subatomic particles. ఇంకా ఇది అర్థమైంది కదా. ఈ ఎక్స్పెరిమెంట్ చేసినాక సైంటిస్టులకు అర్థమైంది. ఇప్పుడు మనము ఎక్స్పెరిమెంట్ చేసినాం, యాటమ్ ఇస్ డివిజబుల్ అని అర్థమైంది. ఇప్పుడు మనం ఇంకా ఎక్స్పెరిమెంట్స్ ఇంకా మొదలు పెడదాం. ఎందుకంటే యాటమ్ స్ట్రక్చర్ ఎట్లుంటుందో, ఇంకా యాటమ్ లోపల ఏమేమి ఉంటాయో అవన్నీ తెలుసుకుందాం. యాటమ్ లోపల వీళ్ళకి కొన్ని పార్టికల్స్ కనిపించినాయి. ఆ పార్టికల్స్ని సబ్ అటామిక్ పార్టికల్స్ అన్నారు. సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే యాటమ్ లోపల ఉండే పార్టికల్స్ సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు. ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ 3 ఉన్నాయి. అవి ఏమేంటివంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఓకేనా? ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ సైంటిస్టులు ఎట్లా కనిపెట్టినారో మనము స్టెప్ వైజ్ చదువుకుంటూ పోదాం. అన్ యాటమ్ హ్యాస్ అన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇట్స్ ఓన్. మనము మ్యాటర్లోనే యాటమ్స్ ఉన్నాయి, మ్యాటర్లో యాటమ్స్ ఉన్నాయి, కానీ యాటమ్స్లో కూడా ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎట్లా డిస్కవరీ చేసినారో దానికంటే ముందు ఒక బేసిక్ టాపిక్ చెప్తాం, వినండి. ఇప్పుడు మనకు ఒక నిమిషం, ఇది వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు ఓకే. ఇది ఒక డిశ్చార్జ్ ట్యూబ్. ఇప్పుడు మనకి ఏదన్నా ట్రెండింగ్లో ఏదైనా వస్తువు ఉందనుకో, మనము ఎగబడి అవి కొంటాం కదా, అప్పుడు కూడా 19th సెంచరీలో ఈ డిశ్చార్జ్ ట్యూబ్ అనేది ఫేమస్. ఎక్కువ సైంటిస్టులు ఈ డిశ్చార్జ్ ట్యూబ్తోని ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు. ఈ డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నారు. ఈ డిశ్చార్జ్ ట్యూబ్కి ఇది గ్లాస్ ట్యూబ్. ఓకేనా? ఈ డిశ్చార్జ్ ట్యూబ్కి రెండు సైడ్లు మెటల్ ప్లేట్స్ని అతికించినారు. అర్థమవుతుందా? 2 సైడ్లు మెటల్ ప్లేట్స్ని అతికించినాడు. ఓకేనా? అతికించినాక ఈ మెటల్ ప్లేట్స్ని ఒక హై పవర్ జనరేటర్తో అటాచ్ చేసినారు. ఇట్లా హై పవర్ జనరేటర్తో అటాచ్ చేసినారు. ఒక మెటల్ ప్లేట్ని ప్లస్తో అటాచ్ చేసినారు, అంటే పాజిటివ్ ఛార్జ్తో. ఇంకో మెటల్ ప్లేట్ని నెగిటివ్ ఛార్జ్తో అటాచ్ చేసినారు. ఓకేనా? ఇప్పుడు అటాచ్ చేసినాక ఏదైతే పాజిటివ్ ఛార్జ్కి అటాచ్ చేసినాం మెటల్ ప్లేట్, దాన్ని యానోడ్ అని పేరు పెట్టినారు. ఏదైతే నెగిటివ్ ఛార్జ్ మెటల్ ప్లేట్కి అటాచ్ చేసినామో అది క్యాథోడ్ అని పేరు పెట్టినారు. ఓకేనా? ఇంతటి వరకు క్లియరా? ఇప్పుడు నెక్స్ట్, ఈ గ్లాస్ ట్యూబ్ లోపల ఏమీ ఎయిర్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ వ్యాక్యూమ్ పంపు పెట్టినారు. అంటే వీళ్ళు వ్యాక్యూమ్ పంపు పెట్టింది ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడే కాదు, సెకండ్ టైం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు పెట్టినారు. ఎందుకో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు, జనరేటర్ స్విచ్ ఆన్ చేసినప్పుడు వీళ్ళకి లోపల ఏమి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతున్నట్టు ఏం బ్రైట్నెస్ అది కనబడలే, గ్లో ఏం కనబడలే. అది సెకండ్ టైం ఈ వ్యాక్యూమ్ పంప్ యూజ్ చేసి లోపల ఉండే ఎయిర్నంతా లాగేసి లో ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు, అప్పుడు బ్యాటరీ ఆన్ చేసినప్పుడు లోపల ఒక గ్లో కనబడిచ్చింది. వాళ్ళకు సైంటిస్టులకు అనుమానం వచ్చింది. సరే, గ్లో కనబడిస్తుంది, ఈ గ్లో ఎక్కడికి పోతుంది, ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుంది, ఈ గ్లోని సృష్టిస్తున్నది ఎవరు? వాళ్ళకు ఆ ఐడియా తెలుసుకోవాలనిపిస్తుంది. మనం ఫస్ట్ ఏం చేసినాం, ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాం. తర్వాత ఒక 2 మెటల్ ప్లేట్స్ని డిశ్చార్జ్ ట్యూబ్లో పెట్టినాం, గ్లాస్ ట్యూబ్. ఒక మెటల్ ప్లేట్ని పాజిటివ్ ఛార్జ్కి అటాచ్ చేసినాం, ఇంకో మెటల్ ప్లేట్ని నెగిటివ్ ఛార్జ్కి అటాచ్ చేసినాం. ఇప్పుడు తర్వాత వీటికి నెగిటివ్ ఛార్జ్ మెటల్ ప్లేట్కి అటాచ్ చేసిన క్యాథోడ్ అని పెట్టినాం. తర్వాత పాజిటివ్ ఛార్జ్ మెటల్ ప్లేట్కి అటాచ్ చేసిన యానోడ్ అని పెట్టినాం. తర్వాత బ్యాటరీ ఆన్ చేసినప్పుడు వీళ్ళకి ఏ గ్లో అనిపించలే, ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతున్నట్టు ఏ బ్రైట్నెస్ అనిపించలే. ఎందుకు అనిపించలేదంటే లోపల ఎయిర్ ఉందని వీళ్ళకి అర్థమైంది. ఆ ఎయిర్ని తీసేయాలంటే వ్యాక్యూమ్ పంపు పెట్టాల.
వాక్యూమ్ పంపు పెట్టి లోపల ఉండే ఎయిర్ అంతా తీసేసినారు. తర్వాత ఏమైంది, లోపల లో ప్రెషర్ క్రియేట్ అయింది. లో ప్రెషర్ క్రియేట్ అయినందుకు లోపల ఎలక్ట్రిసిటీ గ్లో కనిపించింది, ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతున్నట్టు కనిపించింది. అంతవరకు బాగుంది. ఇప్పుడు సైంటిస్టులలో 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఏం క్వశ్చన్లు? సరే, గ్లో కనిపిస్తుంది, బ్రైట్నెస్ కనిపిస్తుంది, ఎలక్ట్రిసిటీ కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీని ఎవరు సృష్టిస్తున్నారు? అట్లే ఈ ఎలక్ట్రిసిటీ క్యాథోడ్ నుండి యానోడ్కి పోతుందా, యానోడ్ నుండి క్యాథోడ్కి పోతుందా అని వీళ్ళకి అనుమానం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు, ఇక్కడ క్యాథోడ్ మెటల్ ప్లేట్ వెనకాల ఒక ఫ్లూరోసెంట్ అంటే జింక్ సల్ఫేట్తో తయారైంది. ఇది ఫ్లూరోసెంట్ మెటల్ పెట్టినారు, గ్లాస్ పెట్టినారు, గ్లాస్ ట్యూబ్లో మళ్ళీ గ్లాస్ పెట్టినారు. ఇక్కడ క్యాథోడ్ ప్లేట్ వెనకాల పెట్టినాక మళ్ళీ బ్యాటరీ ఆన్ చేసినారు. అంటే ఇది మెటల్, ఇది ఏదైతే ఫ్లూరోసెంట్ మెటల్ పెట్టినామో దానికి ఏ లక్షణం అంటే దాని మీదకి ఏదన్నా వచ్చి కొల్లాయిడ్ అయిందనుకో అది మెరుస్తుంది. అట్లాంటి లక్షణం ఆ మెటల్ ప్లేట్ది అతికిచ్చినారు. ఇదేంది, ఫ్లూరోసెంట్ జింక్ సల్ఫేట్తో తయారైనది. ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ ఆన్ చేసింటే దీనికి తగులితేనే కదా అది గ్లో అయ్యేది. వాళ్ళకి అర్థమైంది ఇది గ్లో అవ్వలేదు. ఎందుకు గ్లో అవ్వలేదంటే ఎందుకంటే ఇక్కడ ఏవి వచ్చి ఏ రేసు వచ్చి దీనికి ఫ్లూరోసెంట్ మెటల్కి అటాచ్ అవ్వలే. వాళ్ళకి అర్థమైంది. ఓకే, మనకు అర్థమవుతుంది యానోడ్ నుండి క్యాథోడ్కి ఏమి రేస్ ట్రావెల్ అవ్వట్లే, ఎలక్ట్రిసిటీ ట్రావెల్ అవ్వట్లే. ఇప్పుడు మనము ఈ ఫ్లూరోసెంట్ మెటల్ ఇటువైపు పెడదాం. ఎటువైపు? యానోడ్ వెనకలు పెడదాం. యానోడ్ వెనకలు పెడితే మనకి ఏమన్నా గ్లో కనిపిస్తుందేమో ట్రై చేసినారు. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినాక వాళ్ళకి గ్లో కనిపించింది. అప్పుడు సైంటిస్టులకు అర్థమైపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఏమి వాళ్ళకి వచ్చినది, ఈ ఎలక్ట్రిసిటీ, ఈ గ్లోని, ఈ రేస్ని ఎవరు సృష్టిస్తున్నారంటే క్యాథోడ్ అని అర్థమైపోయింది. తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ ఎట్లా ఫ్లో అవుతుందంటే క్యాథోడ్ నుండి యానోడ్కి ఫ్లో అవుతుందని అర్థమైపోయింది. ఇది కూడా బాగుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న మొదలైంది. ఈ క్యాథోడ్ రేస్ ఏవైతే యానోడ్ వైపుకి వస్తున్నాయో ఈ క్యాథోడ్ రేస్ నెగటివా పాజిటివా అని అనుమానం మొదలైంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతా. ఈ క్యాథోడ్ రేస్ దేని నుండి వస్తున్నాయి? క్యాథోడ్ మెటల్ ప్లేట్ నుండి. క్యాథోడ్ మెటల్ ప్లేట్ ఎట్లా చార్జ్ అయి ఉంది? నెగటివ్. కాబట్టి దాని నుండి వచ్చే రేస్ కూడా ఎట్లుంటాయి? నెగటివ్లీ చార్జ్గానే ఉంటాయి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇంకోటి కూడా మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు యానోడ్ వైపుకి ఇవి అట్రాక్ట్ అవుతున్నాయి. ఈ రేస్ ఏవైతే ఉన్నాయో క్యాథోడ్ రేస్ ఇవి యానోడ్ వైపుకి అట్రాక్ట్ అవుతున్నాయి. డిఫరెంట్ చార్జెస్ ఉండేటివి అట్రాక్ట్ అవుతాయి. సేమ్ చార్జ్ ఉండేటివి రెపల్ అవుతాయి. మీకు ఎట్లయితే ప్లస్ ప్లస్ చూపించినానో ముందు ఆబ్జెక్ట్స్ తీసుకొని ఇట్లుంటే రెపల్ అవుతాయి. అదే ఇట్లున్నాయనుకో అట్రాక్ట్ అవుతాయి, ప్లస్ మైనస్. క్యాథోడ్ ఏంది? మైనస్. యానోడ్ ఏది? పాజిటివ్. కాబట్టి అట్రాక్ట్ అవుతుంది. ఒకవేళ దీనికి పాజిటివ్ ఉన్నాయనుకో ఇవి అట్రాక్ట్ అవ్వవు, రెపల్ అయిపోతాయి. అర్థమవుతుందా మీకు? ఇది మొత్తం అర్థమైంది కదా? ఇంకొకసారి రివిజన్ చెప్తాను చూడండి. ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాం, తర్వాత 2 మెటల్ ప్లేట్స్ని గ్లాస్ ట్యూబ్లో లోపల పెట్టాం. తర్వాత ఈ మెటల్ ప్లేట్స్ని ఒకటి పాజిటివ్కి హై జనరేటర్లో పాజిటివ్ ఛార్జ్ పెట్టినాం. తర్వాత ఇంకో మెటల్ ప్లేట్ని నెగిటివ్ ఛార్జ్కి అటాచ్ చేసినాం. ఏదైతే పాజిటివ్ ఛార్జ్ అటాచ్ చేసినామో అది యానోడ్, ఏదైతే నెగిటివ్ ఛార్జ్ అటాచ్ చేసినామో అది క్యాథోడ్గా పేరు పెట్టినాం. తర్వాత బ్యాటరీ ఆన్ చేస్తే వీళ్ళకి ఏ ఎలక్ట్రిసిటీ, ఏ గ్లోను, ఏ బ్రైట్నెస్ కనబడలే. వాళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు వాక్యూమ్ పంపు క్రియేట్ చేసినారు. ఆ వాక్యూమ్ పంప్ అనేది గ్లాస్ ట్యూబ్లో ఉండే ఎయిర్స్ అన్నింటినీ బయటకు లాగేసి లో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అట్లా క్రియేట్ చేసినాక లోపల ఏం చేసినారు, మళ్ళీ స్విచ్ ఆన్ చేసింటే వీళ్ళకి ఇప్పుడు గ్లో కనిపించింది. వాళ్ళకు 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఈ గ్లో అనేది ఎవరు క్రియేట్ చేస్తున్నారు, అది ఎట్లా ట్రావెల్ అవుతుంది? యానోడ్ నుండి క్యాథోడ్కా, క్యాథోడ్ నుండి యానోడ్కా? వాళ్ళు ఏం చేసినారు, ఒక ఫ్లూరోసెంట్ మెటల్ని తీసుకొని ఫస్ట్ క్యాథోడ్ వెనకలు పెట్టినారు. వాళ్ళకి అది మెరుస్తున్నట్టు కనబడలేదు. తర్వాత ఇది ఏం చేసినారు, క్యాథోడ్ వెనకలు పెట్టిన ఫ్లూరోసెంట్ ఇది ఇప్పుడు యానోడ్ వైపు పెట్టించినారు. వాళ్ళకి ఏమర్థమైంది, ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందో అది క్యాథోడ్ నుండి యానోడ్కి ఫ్లో అవుతుంది. ఆ రేస్ సృష్టిస్తున్నది క్యాథోడ్ అని అర్థమైపోయింది. ఈ క్యాథోడ్ రేస్ ఏవైతే అవి నెగటివ్లీ చార్జ్డ్, ఎందుకంటే అవి క్యాథోడ్ నుండే పుట్టినాయి కాబట్టి. ఓకేనా? ఈ క్యాథోడ్ రేస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు 1878లో కనిపెట్టినారు. ఈ క్యాథోడ్ రేస్ని యూజ్ చేసి మనకు ఎలక్ట్రాన్ అనేది డిస్కవర్ చేసినారు. ఇప్పుడు ఆ క్యాథోడ్ రేసు నెగటివ్లీ చార్జ్డ్ అవ్వడానికి సరే అది క్యాథోడ్ మెటల్ ప్లేట్ నుండే వచ్చినాయి, కానీ ఇవి నెగటివ్లీ చార్జ్ అవ్వాలంటే దాని లోపల కూడా ఒకటి చార్జ్ పార్టికల్స్ ఉండాలి కదా. అంటే దాని లోపల ఏముంటాయి, రేస్ లోపల యాటమ్సే ఉంటాయి. యాటమ్స్ లోపల నెగటివ్లీ చార్జ్ ఉన్నందుకే అవి కూడా వేరే నెగటివ్ ఛార్జ్ని తీసుకోగలిగినాయి. ఆ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే యాటమ్స్లో ఉన్నాయో వాటిని ఎలక్ట్రాన్స్ అని పేరు పెట్టినారు. ఎవరు? జే థామ్సన్ 1897లో పెట్టినారు.
మనకి ఎప్పుడు క్యాథోడ్ రేస్ని కనిపెట్టినది, డిస్కవర్ చేసినది 1878లో. ఒక అప్రాక్సిమేట్లీ 20 ఇయర్స్లో మనకు ఈ క్యాథోడ్ రేస్ని వల్ల జేజే థామ్సన్ కనిపెట్టినారు. ఏం కనిపెట్టినారు? క్యాథోడ్ రేస్ నెగటివ్లీ చార్జ్డ్. ఎందుకంటే దాని లోపల ఉండే ఆటమ్స్ నెగటివ్లీ చార్జ్డ్ కాబట్టి అవి నెగటివ్లీ చార్జ్డ్ రేస్గా మారినాయి. ఎందుకు ఆటమ్స్ నెగటివ్లీ అంటే దాని లోపల ఇంకో సబ్ అటామిక్ పార్టికల్ ఉంది. ఆ అటామిక్ పార్టికల్ నెగటివ్లీ చార్జ్డ్. ఆ అటామిక్ పార్టికల్ పేరు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టినారు. ఇంతటితో క్లియర్ కదా. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎట్లా సృష్టించినాడు అంటే చెప్పాం. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఆటమ్ వాస్ షోన్ బై జేజే థామ్సన్. ఒక ఆటంలో ఎలక్ట్రాన్ ఉందని చెప్పినది జేజే థామ్సన్. ఎట్లా అంటే 1878లో మనకు క్యాథోడ్ రేస్ కనిపెట్టినారు కదా. ఈ క్యాథోడ్ రేస్ ప్రాపర్టీస్ ఇతడు 1897లో చదివినాడు బాగా. అతడికి అర్థమైంది, ఓహో క్యాథోడ్ రేస్ ఇట్లనా, దీని ప్రాపర్టీస్ ఇవా. తర్వాత అతడికి ఏమర్థమైంది, ఇవి ఎందుకు నెగటివ్లీ చార్జ్డ్ అంటే దాని లోపల ఉండే ఆటమ్స్ నెగటివ్లీ చార్జ్డ్ కాబట్టి ఆ క్యాథోడ్ రేస్ నెగటివ్లీ చార్జ్డ్. ఆటమ్స్ ఎందుకు నెగటివ్లీ చార్జ్డ్? దాని లోపల ఉండే సబాటామిక్ పార్టికల్ ఒకటి నెగటివ్లీ చార్జ్డ్ కాబట్టి ఇవి నెగటివ్లీ చార్జ్డ్ అని అర్థమైంది. ఆ నెగటివ్లీ చార్జ్డ్ సబాటామిక్ పార్టికల్ని ఎలక్ట్రాన్ అని పెట్టినాడు. ద డిస్కవరీ ఆఫ్ క్యాథోడ్ రేస్ వాజ్ మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ డిశ్చార్జ్ ట్యూబ్. మనకి డిశ్చార్జ్ ట్యూబ్ వల్లనే కదా క్యాథోడ్ రేస్ కనిపెట్టింది. యూజింగ్ ఎయిర్ ఆర్ సమ్ అదర్ గ్యాస్ ఇన్సైడ్ ద డిశ్చార్జ్ ట్యూబ్. కొంచెం ఎయిర్ పెట్టినారు, మళ్ళీ మొత్తం ఎయిర్ తీసేస్తే అవి ఫ్లో అయ్యి కొంచెం టఫ్ అవుతుంది. వ్యాక్యూమ్లో ఫ్లో అయ్యి టఫ్ అవుతుంది. అందుకు కొంచెం ఎయిర్ పెట్టినారు, లో ప్రెషర్ క్రియేట్ చేసినారు అంతే, మొత్తం ఎయిర్ తీసేలా. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ క్యాథోడ్ రేస్ చదివితే, ఏవైతే నెగటివ్లీ చార్జ్డ్ రేస్ ఉన్నాయో అవి చదివితే ప్రాపర్టీస్. క్యాథోడ్ రేస్ ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్స్ అండ్ క్యారీ నెగటివ్ చార్జ్. మనకు తెలుసు కదా క్యాథోడ్ రేస్ అనేది క్యాథోడ్ మెటల్ ప్లేట్ నుండి పాజిటివ్ మెటల్ ప్లేట్కి స్ట్రైట్ లైన్స్ ట్రావెల్ చేస్తాయి. మనకు పిక్చర్ చూసినా అర్థమైపోతుంది. ఓకే, నెగటివ్ చార్జ్ క్యారీ చేస్తాయి. దే ఆర్ ప్రొడ్యూస్డ్ అట్ ది క్యాథోడ్ అండ్ ట్రావెల్ టు ది యానోడ్ ఇన్ ఏ వాక్యూమ్ ట్యూబ్. అవి క్యాథోడ్ నుండి పుట్టింటాయి. మీకు పిక్చర్ చూపిస్తే క్యాథోడ్ నుండి పుట్టి ఇవి యానోడ్ వైపు ట్రావెల్ చేస్తాయి. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. క్యాథోడ్ రేస్ కూడా ఒక పార్టికల్స్తోనే తయారైంది. ఓకేనా. ఇప్పుడు ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఫ్లెక్ట్స్ క్యాథోడ్ రేస్. ఒక నిమిషం, పిక్చర్ యాడ్ చేసేది మర్చిపోయినాం. ఓకేనా. ఇప్పుడు ఇవి ఇట్లా ట్రావెల్ చేస్తున్నాయి కదా, ఇవి ఎట్లయితే ట్రావెల్ చేస్తున్నాయి దీని డైరెక్షన్ని మారుద్దాం. ఎట్లా మారుద్దాం అంటే పైన నార్త్ సైడ్, కింద సౌత్ సైడ్ మనము ఎలక్ట్రికల్ ఫీల్డ్ సృష్టిద్దాం. అంటే ఇక్కడ మొత్తం ఈ సైడ్ మొత్తం పాజిటివ్ ఛార్జ్తో ఉండే ఎలక్ట్రికల్ ఫీల్డ్ని సృష్టిద్దాం. తర్వాత ఇటువైపు ఉండే మొత్తం ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది పాజిటివ్ ఛార్జ్గా సృష్టిద్దాం. అప్పుడు ఈ రేస్ ఏమైతే ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉండేది, ఇక్కడ కదా, ఇక్కడ కొంచెమే ఉండేది కాబట్టి ఈ రేస్ ఏవైతే ఉన్నాయో క్యాథోడ్ రేస్ ఇట్లా డిఫ్లెక్ట్ అయిపోతాయి. అర్థమవుతుందా మీకు? ఇట్లా డిఫ్లెక్ట్ అయిపోతాయి. ఇదే మనకు ఆ పాయింట్తో చెప్తున్నారు. ఓకేనా. దేర్ ప్రాపర్టీస్ డు నాట్ డిపెండ్ ఆన్ ది ఎలక్ట్రోడ్స్ అండ్ ద గ్యాస్ యూజ్డ్ ఇన్ ద వాక్యూమ్ ట్యూబ్. ఏవైతే మెటల్ ప్లేట్స్ యూజ్ చేస్తున్నారో క్యాథోడ్ రేస్కి, ఆ మెటల్ ప్లేట్స్ వల్ల ఈ క్యాథోడ్ రేస్ ఏం రాలేదు. తర్వాత ఏదైతే వాక్యూమ్ ట్యూబ్ యూజ్ చేస్తున్నారో దీనివల్ల కూడా క్యాథోడ్ రేస్ రాలేదు. ఎందుకు వచ్చినాయి? మెటల్ ప్లేట్స్కి నెగిటివ్ ఛార్జ్ అటాచ్ చేసినాం కాబట్టి మనకు వచ్చినాయి క్యాథోడ్ రేస్ అనేటివి. ఇప్పుడు నెక్స్ట్, క్యాథోడ్ రేస్ ఆర్ కేపబుల్ ఆఫ్ పెనిట్రేటింగ్ త్రూ ద మెటల్ ప్లేట్స్. పెనిట్రేటింగ్ అంటే క్యాథోడ్ రేస్ మనకు నెగిటివ్లీ చార్జ్డ్ అని ఎట్లా కనబడిచ్చినాయి? ఇవి క్యాథోడ్ నుండి పుట్టినాయి అనుకోండి, కానీ ఇవి ఇక్కడ మనం ఫ్లూరోసెంట్ అటాచ్ చేసినప్పుడు ఇది యానోడ్ ప్లేట్ నుండి చుచ్చుకుపోయింది, అంటే పెనిట్రేట్ అయింది. ఇట్లా దీని లోపల నుండి వెళ్ళి దీనికి కొలైడ్ అయింది, అంటే కొట్టుకోయింది. ఆ ఫ్లూరోసెంట్ మెటల్కి కొట్టుకోవడం వల్లనే మనకు గ్లో కనబడిచ్చింది, అంటే పెనిట్రేట్ అయింది. ఓకేనా. ఇప్పుడు వాళ్ళు సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో అప్పుడు డిశ్చార్జ్ ట్యూబ్తో ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళకి ఇక్కడ యానోడ్ నుండి క్యాథోడ్కి ఏ రేసు పాస్ అవుతున్నట్టు అనిపించలే, కానీ క్యాథోడ్ నుండి యానోడ్కి రేస్ పాస్ అవుతున్నాయి. అవే క్యాథోడ్ రేస్ అని పేరు పెట్టినాం. తర్వాత మనకు గోల్డ్ స్టైన్ వచ్చినాడు. అతడు మీరు కనిపెట్టలేకపోయినారు యానోడ్ రేస్, నేను కనిపెడతాను, పాజిటివ్లీ చార్జ్డ్ ఉండే రేస్ నేను కనిపెడతాను. ఇతడు వచ్చినాడు. సైంటిస్టులు ఏమన్నారు? మేము ఆల్రెడీ ట్రై చేసినాం, నువ్వేం ట్రై చేసే పనిలే, ఇంటికి పో అన్నారు. అవి కనిపెట్టేకి అసాధ్యం, ఎందుకంటే మేము ఆల్రెడీ ట్రై చేసినాం, కనిపెట్టేకి కష్టమైంది. కానీ ఇతడు ట్రై చేసినాడు. ఏం ట్రై చేసినాడు? ఫస్ట్ డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాడు, తర్వాత 2 మెటల్ ప్లేట్స్ తీసుకున్నాడు, తర్వాత ఒకటి పాజిటివ్
కనెక్ట్ చేసినారు, ఇంకో మెటల్ ప్లేట్ నెగటివ్ కనెక్ట్ చేసినారు, తర్వాత లోపల ఉండే ఎయిర్ని మొత్తం తీసేసి వ్యాక్యూమ్ ట్యూబ్కి అటాచ్ చేసినారు, తర్వాత స్విచ్ ఆన్ చేసింటే ఏ బ్రైట్నెస్ కనబడలే, ఇక్కడ అట్లే ఫ్లూరోసెంట్ అది కూడా అటాచ్ చేసినారు, ఏ బ్రైట్నెస్ కనబడలే, ఏది ఫ్లూరోసెంట్ మెటల్కి ఏ బ్రైట్నెస్ కనబడలే. చూసావా, నేను చెప్తానే ఉన్నాం ఎక్స్పెరిమెంట్ అవసరమా, మేము ఆల్రెడీ ట్రై చేసినాం కానీ కాలేదు, మా వల్లనే ఎన్ని వల్ల ఎట్లయితుంది అన్నారు సైంటిస్టులు. ఇప్పుడు గోల్డ్స్టైన్ కూర్చొని ఆలోచించినాడు, ఏడో మిస్టేక్ జరుగుతుంది. అర్థమైంది. ఇప్పుడు యానోడ్ ఏవైతే క్యాథోడ్ రేస్ ఉన్నాయో ఇవి యానోడ్ నుండి పెనిట్రేట్ అయినాయి కదా, అందువల్లనే మనకు ఫ్లూరోసెంట్ మెటీరియల్కి కొట్టుకొని మనకు గ్లో కనబడిచ్చింది. ఇవి ఎందుకంటే హైలీ చార్జ్డ్, ఎక్కువ పవర్ ఉండే రేస్ ఇవి. ఏమన్నా ఇవి ఏవైతే యానోడ్ రేస్ ఉన్నాయో అవి పవర్ ఏమైనా తక్కువ ఉండొచ్చు, లేకుంటే ఛార్జింగ్ కొంచెం తక్కువ ఉండొచ్చు, కాబట్టి అవి పెనిట్రేట్ అవ్వలేకపోతున్నాయి దేని ద్వారా, క్యాథోడ్ ద్వారా. అందుకే వాడు ఏమనుకున్నాడు, ఓకే క్యాథోడ్ రేసు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, యానోడ్ రేసు కొంచెం క్యాథోడ్ రేస్ కంటే కొంచెం పవర్ఫుల్ తక్కువ ఉన్నట్టున్నాయి, అందుకే అవి పెనిట్రేట్ అవ్వలేకపోతున్నాయి దేని ద్వారా, క్యాథోడ్ ద్వారా. ఇప్పుడు ఏం చేసినాడు ఇతడు, పర్ఫొరేటెడ్ క్యాథోడ్ పెట్టినాడు, అంటే వాటికి హెల్ప్ చేసినాడు. ఎవరికి, యానోడ్ రేస్కి. క్యాథోడ్ మెటల్ ప్లేట్లో కొన్ని హోల్స్ చేసినాడు, ఇట్లా బొక్కలు పెట్టి, దీన్నే మనము పర్ఫొరేటెడ్ క్యాథోడ్ అన్నాం. ఈ పర్ఫొరేటెడ్ క్యాథోడ్ యూజ్ చేసినాడు. అప్పుడు ఏమైంది, అప్పుడు ఇతడి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయింది. పర్ఫొరేటెడ్ క్యాథోడ్ యూజ్ చేయడం వల్ల యానోడ్ రేస్ ట్రావెల్ అయినాయి, దేని ద్వారా, క్యాథోడ్ ద్వారా ట్రావెల్ అయ్యి ఈ ఫ్లూరోసెంట్ మెటీరియల్కి కొట్టుకున్నాయి. అప్పుడు మనకు గ్లో కనబడిచ్చింది, రెడ్ గ్లో. ఇప్పుడు అతన్ని అందరూ మెచ్చుకున్నారు, ఓ బాగానే ఐడియాస్ యూజ్ చేసినావు, నీ తెలివి బాగానే యూజ్ చేసినావు, ఓకే పాజిటివ్లీ చార్జ్డ్ రేస్ని కనిపెట్టేస్తున్నావు. ఇవి పాజిటివ్లీ చార్జ్డ్ రేస్ అని నేను ఎట్లా చెప్తాను అంటే, ఇవి యానోడ్ పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ ప్లేట్ నుండి సృష్టించినాయి. మీకు అర్థమవుతుందా, పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ ప్లేట్ నుండి ఇవి ఆవిర్భవించినాయి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్ చూద్దాం. The existence of positively charged particles in an atom was shown by Goldstein. ఓకే, పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ యాటంలో ఉన్నాయని మనకు చూపించినది ఎవరు, గోల్డ్స్టైన్ 1886లో చూపించినాడు. తర్వాత ఎట్లా చూపించినాడు, ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకొని, పర్ఫొరేటెడ్ క్యాథోడ్ తీసుకొని, ఎందుకంటే యానోడ్ నుండి ఏవైతే రేస్ పుడుతున్నాయో అవి కొంచెం పవర్ తక్కువ ఉన్నాయి, కాబట్టి అవి క్యాథోడ్ నుండి వెళ్ళలేకపోతున్నాయి, పెనిట్రేట్ కాలేకపోతున్నాయి, అందుకే పర్ఫొరేటెడ్ క్యాథోడ్ తీసుకున్నాడు. అంటే క్యాథోడ్ మెటల్ లోపల కొన్ని హోల్స్ చేసినాడు, ఓకేనా. అది ఎట్లా, లో ప్రెషర్తో చేసినాడు. ఇప్పుడు యానోడ్ రేస్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకుంటే, యానోడ్ రేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్స్. ఓకే, యానోడ్ రేస్ కూడా స్ట్రైట్ లైన్స్తోనే ట్రావెల్ అవుతాయి. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్ పార్టికల్స్తోనే మేడ్ అయినాయి. అవి పాజిటివ్ చార్జే క్యారీ చేస్తాయి, ఎందుకంటే అవి యానోడ్ నుండే పుట్టినాయి కాబట్టి. యానోడ్ రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ బోత్ ఇన్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఇప్పుడు ఎట్లయితే మనం ఎలక్ట్రాన్ డిస్కవరీలో ఇక్కడ మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరేంజ్ చేసినాము, ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరేంజ్ చేసినాము, ఇక్కడ కూడా అంతే అరేంజ్ చేద్దాం. ప్రోటాన్లో కూడా అరేంజ్ చేసి ఇవి ఎట్లా ట్రావెల్ అవుతాయి, నెగటివ్లీ చార్జ్డ్ మెటల్ ప్లేట్ గుండా ట్రావెల్ అవుతాయి. ఇప్పుడు ఎందుకు అంటే డిఫరెంట్ చార్జెస్ ఉన్నాయి కాబట్టి అవి అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నెగటివ్ ఛార్జ్ అంటే -V, తర్వాత పైన నెగటివ్ ఛార్జు ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేద్దాం. అప్పుడు ఏమవుతాయి, ఈ రేస్ ఏవైతే ట్రావెల్ అవుతాయో అవి డిఫ్లెక్ట్ అవుతాయి ఎటువైపు, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ వైపు, ఎందుకంటే ఇక్కడ ఉండే ఛార్జ్ కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ ఛార్జ్ ఉంది, నెగటివ్ ఛార్జ్ అట్లా. ఓకే, ఇప్పుడు డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంకా బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇట్ వాజ్ నోన్ బై 1900 దట్ ద అటామ్ వాజ్ నాట్ ఎ సింపుల్ డిజాల్వబుల్ పార్టికల్ బట్ కంటైన్డ్ అట్ లీస్ట్ వన్ సబ్ అటామిక్ పార్టికల్. 1900 కంతగా లోకం మొత్తం తెలిసిపోయింది, ఆటమ్ ఈజ్ నాట్ స్మాలెస్ట్ పార్టికల్, ఆటమ్ ఈజ్ ద డివిజబుల్ పార్టికల్. దాంట్లో కూడా ఎలక్ట్రాన్ ఎవరు కనిపెట్టేసినారు ఆల్రెడీ, జే థామ్సన్. ఓకేనా, మనకు గోల్డ్స్టైన్ 1886లో ఇది ఏంది పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ రేస్ని కనిపెట్టినాడు. ఆ రేస్ని మనము కెనాల్ రేస్ అన్నాం. ఓకేనా, దీస్ రేస్ వర్ పాజిటివ్లీ చార్జ్డ్ రేడియేషన్స్ విచ్ అల్టిమేట్లీ లెడ్ టు ద డిస్కవరీ ఆఫ్ అనదర్ సబ్ అటామిక్ పార్టికల్. ఈ పాజిటివ్లీ చార్జ్డ్ రేస్ ఏవైతే ఉన్నాయో యానోడ్ రేస్ లేకుంటే కెనాల్ రేస్, రెండు పేర్లు ఉన్నాయి, యానోడ్ రేస్ ఆర్ కెనాల్ రేస్. ఇది ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి, వీళ్ళకేం కనబడిచ్చట్లే, ఇది రేస్ ట్రావెల్ అవుతున్నట్టు,
వాళ్ళకేం కనబడించట్లేదు. మీరు ఒకవేళ ఎగ్జామ్లో అడిగినారనుకో ఆన్సరు ఇవి రేస్ బయట సైంటిస్టులకు కనబడిస్తుంది అని రాసినారనుకో తప్పు అయిపోతుంది. ఇట్లా ఊరికి ఇవి ట్రావెల్ అవుతాయి. ఎందుకు ఎట్లా ట్రావెల్ అవుతాయంటే ఇక్కడ గ్లో కనబడించింది వీళ్ళకి, అట్లా వాళ్ళు నేర్చుకున్నారు అంతే. ఆ ఫ్లో అవడం వల్ల గ్లో కనబడించింది అట్లా రాయండి, ఓకేనా. దిస్ సబటామిక్ పార్టికల్ ప్రోటాన్ హ్యాడ్ ఏ చార్జ్. ఆ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఏదైతే యానోడ్ రేస్లో ఉందో ఆ పార్టికల్ పేరు ప్రోటాన్ అని పేరు పెట్టినారు. దానికి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఎట్లయితే ఇప్పుడు 1 ప్రోటాన్ అనుకో 1 ఎలక్ట్రాన్ అనుకో, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అంటే నంబరు, ఓకేనా. కానీ సైన్ మాత్రం డిఫరెన్స్, పాజిటివ్ నెగటివ్ సైన్ ఒక్కటి డిఫరెంట్, మ్యాగ్నిట్యూడ్ ఒకటే అనుకోండి, ఓకేనా. ఒకవేళ ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకా మనం చదువుకుందాం నెక్స్ట్ టాపిక్స్లో. ఇది అర్థమైందా. ఇట్స్ మాస్ వాజ్ అప్రాక్సిమేట్లీ 2000 times యాజ్ దట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క మాస్ ప్రోటాన్తో పోలిస్తే ప్రోటాను ఎలక్ట్రాన్ కంటే 2000 times బరువు ఎక్కువ, ఓకేనా. ఇట్ వాస్ గివెన్ ద నేమ్ ఆఫ్ ప్రోటాన్. ఆ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్కి ప్రోటాన్ నేమ్ ఇచ్చింది. ఇన్ జనరల్ అండ్ ఎలక్ట్రాన్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్, జనరల్గా మనము ఎలక్ట్రాన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం, ప్రోటాన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం స్మాల్ పీతో. ద మాస్ ఆఫ్ ఎ ప్రోటాన్ ఈజ్ టేకన్ యాజ్ 1 unit. ప్రోటాన్ యొక్క మాస్ 1 unitగా తీసుకుంటాం. అండ్ ఇట్స్ చార్జ్ యాజ్ +1. చార్జ్ని +1గా తీసుకుంటాం. ఎట్లా అంటే ఇట్లా ఎలక్ట్రాన్ది -1గా తీసుకుంటాం. ఇప్పుడు ద మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి నెగ్లిజిబుల్ అండ్ ఇట్స్ చార్జ్ ఈజ్ -1. అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఎందుకంటే మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోతాయి కదా. మాస్ కూడా తక్కువ ఎలక్ట్రాన్ది, ఇది నెగ్లిజిబుల్గా తీసుకుంటాం, -1గా తీసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ థామ్సన్స్ మోడల్ ఆఫ్ ఆటమ్. జేజే థామ్సన్ ఎవరైతే ఉన్నాడో అతడు ఒక మోడల్ని సజెస్ట్ చేస్తున్నాడు. ఏం మోడల్ అంటే, ఇట్ సీమ్డ్ హైలీ లైక్లీ దట్ అన్ ఆటమ్ వాజ్ కంపోజ్డ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఒక ఆటమ్ ప్రోటాన్స్తో ఎలక్ట్రాన్స్తో కంబైన్ అయిందని నాకు అనిపిస్తుంది. ఎక్కువ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఆ ఐడియాతో ఇతడు ఏం చేసినాడు, ఇట్ ఆల్సో అపియర్డ్ దట్ ద ప్రోటాన్స్ వర్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ది ఆటమ్ ఫర్ వేరియస్ ఎలక్ట్రాన్స్ కుడ్ ఈజీలీ పీల్డ్ ఆఫ్ బట్ నాట్ ప్రోటాన్స్. ఈ ప్రోటాన్స్ అనేది ఇంటీరియర్ పార్ట్లో ఉంది. ఇది సపోజ్ ఆటమ్ అనుకో, ఇవి ఇంటీరియర్ పార్ట్లో ఉంది, దీని చుట్టుపక్కల మొత్తం ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అతడు చెప్తున్నాడు. ఓకే, నౌ ద బిగ్ క్వశ్చన్ ఈజ్ వాట్ సార్ట్ ఆఫ్ స్ట్రక్చర్ డిడ్ దీస్ పార్టికల్స్ ఆఫ్ ది ఆటమ్ ఫామ్. ఇట్లా చెప్తున్నావు కదా, అట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ నువ్వే చెప్పే. ఎట్లుంటుంది నువ్వు చెప్తానట్టు, ఇంటీరియర్ పార్ట్లో ప్రోటాన్స్ ఉంది, చుట్టుపక్కల మొత్తం ఎలక్ట్రాన్స్ ఉంటే దాని స్ట్రక్చర్ ఎట్లుంటుందో నువ్వు నాకు చెప్పు అని చెప్తున్నాడు సైంటిస్టులు. జేజే థామ్సన్ సజెస్టెడ్ ఆటమ్స్ ప్లమ్ పుడింగ్ మోడల్. ఇతడు ఒక ప్లమ్ పుడింగ్ మోడల్ సజెస్ట్ చేసినాడు. ఎప్పుడు 1904లో, బిఫోర్ ద అటామిక్ న్యూక్లియస్ వాస్ ఫౌండ్. ఆటంలో న్యూక్లియస్ ఉంది అని చెప్పే ముందు కానీ ఇతడు ఈ ప్లమ్ పుడింగ్ మోడల్ని సజెస్ట్ చేసినాడు. అంటే ఆటంలో ఇంకా న్యూక్లియస్ ఉందని అప్పటికి ఇంకా సృష్టించలే. ఎప్పుడు ప్లమ్ పుడింగ్ మోడల్ చెప్పేటప్పటికి అర్థమవుతుందా. ఇప్పుడు ఇన్ దిస్ మోడల్ ద ఆటమ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ థామ్సన్ కాల్డ్ corpuscles surrounded by a cloud of positive charges to counteract the negative charge of the electrons. Plums charged negatively surrounded by pudding charged positively. ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూపిస్తే ఇదిగోండి, ప్లమ్ పుడ్డింగ్ మోడల్ అంటే ఇది. ఇతడు ఏదైతే మోడల్ చెప్పినాడో ఇక్కడ మొత్తము ఇదంతా పాజిటివ్ ఛార్జ్. ఇదిగోండి ఈ ఆరెంజ్ కలర్ మొత్తం పాజిటివ్ ఛార్జ్. ఇది ఏదైతే ఇవి సీడ్స్ టైప్ కనబడిస్తున్నాయి, ఇవన్నీ ఎలక్ట్రాన్స్ అని ఇతడు చెప్పినాడు. ఈ మోడల్ ఇట్లుంది అని చెప్పినాడు. ఇదిగోండి ఇట్లా ఉంటుంది, నెగటివ్ ఇక్కడ పాజిటివ్ అట్లున్నాయని చెప్పినాడు. ఓకే, స్పెరికల్ టైప్లో కూడా ఉంటాయని చెప్పినాడు. దీని పేరు వచ్చి పుడ్డింగ్. మనకు బయట ఫారిన్ కంట్రీస్లో ఈ పుడ్డింగ్ అనేది వాడతారు ఎక్కువ మంది. ఇప్పుడు మన టాపిక్కి వస్తే, ఏదైతే నెగటివ్ ఛార్జ్తో ఉన్నాయో దాన్ని ప్లమ్స్ అని పెట్టినాడు. తర్వాత ఏదైతే మనకి పాజిటివ్ ఛార్జ్ ఉందో అది పుడ్డింగ్ అని పెట్టినాడు. ఓకేనా. దిస్ మోడల్ ఈజ్ ఆల్సో కాల్డ్ వాటర్ మిలన్ కూడా మనకి కొంచెం ఇట్లానే ఉంటుంది, అందుకే వాటర్ మిలన్ మోడల్ కూడా అంటారు థామ్సన్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ని. ఇప్పుడు చూస్తే వాటర్ మిలన్ని ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకు వాటర్ మిలన్లో కూడా మొత్తం గొజ్జు ఉంటుంది, ఏది రెడ్ కలర్ గొజ్జు ఉంటుంది. దాంట్లో ఏముంటాయి, బ్లాక్ సీడ్స్ ఉంటాయి. బ్లాక్ సీడ్స్ని ఎలక్ట్రాన్స్తో పోల్చినాడు ఎవరు, జేజే థామ్సన్. తర్వాత ఏవైతే రెడ్ కలర్ గొజ్జు ఉంటుందో దాన్ని పాజిటివ్ ఛార్జ్తో పోల్చినారు. ఓకేనా. ఇప్పుడు
The model was also compared with a watermelon because the red edible part of a watermelon was compared to the positively charged sphere, and the black seeds filling the watermelon looked for similar to the electrons inside the sphere. ఏదైతే రెడ్ ఎర్ర గుజ్జు ఉందో అదంతా పాజిటివ్ ఛార్జ్గా కనబడిస్తుంది. ఏదైతే బ్లాక్ సీడ్స్ ఉన్నాయో అవి నెగిటివ్ ఛార్జ్కి కనబడించినాయి కాబట్టి ప్లమ్ పుడింగ్ మోడల్ వాటర్ మిలియన్ మోడల్ దాదాపు సేమే కాబట్టి థామ్సన్స్ మోడల్ ఆఫ్ యాటమ్ని వాటర్ మిలియన్ మోడల్ ఆఫ్ యాటమ్ కూడా అనొచ్చు. ఇంకా ఏం చెప్పినాడు, ఇతడు ప్రపోజ్డ్ చేసినాడు కొన్ని సెంటెన్సెస్ని. అండ్ ఆటమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ పాజిటివ్లీ చార్జ్డ్ క్లౌడ్ విత్ ఎలక్ట్రాన్స్ ఎంబెడెడ్ ఇన్ ఇట్. ఒక పాజిటివ్లీ చార్జ్డ్ అనే క్లౌడ్లో కొన్ని ఎలక్ట్రాన్స్ అక్కడక్కడ ఎంబెడెడ్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకే, ఇన్ మ్యాగ్నిట్యూడ్ ద నెగిటివ్ అండ్ ద పాజిటివ్ చార్జెస్ ఆర్ ఈక్వల్. మ్యాగ్నిట్యూడ్ ఏవైతే ఒక ప్రోటాన్ ఉందో ఒక ఎలక్ట్రానే ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్లో ఈక్వల్, బట్ చార్జెస్ ఆర్ అన్ఈక్వల్. దానివల్ల ఏమవుతుంది, పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతాయి, దానివల్ల యాటమ్ న్యూట్రల్గా ఉంటుంది. ఓకే, మాస్ ఆఫ్ యాటమ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ. ఏదైతే యాటమ్ యొక్క మాస్ ఉందో అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది, అక్కడక్కడ కొంచెం 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 ఒకే చోట ఫుల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అది ఓకే. థామ్సన్స్ అటామిక్ మోడల్ డిడ్ నాట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ వెదర్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్ ఆర్ ఫిక్స్డ్ ఆర్ దే ఆర్ మూవింగ్ అబౌట్ ర్యాండమ్లీ అండ్ ఆల్సో దేర్ ఎగ్జాక్ట్ లొకేషన్స్. ఇతడు అన్నీ బాగానే చెప్తున్నాడు, కానీ ఒక్కటి మాత్రం ఇతడు సాల్వ్ చేయలేకపోయినాడు. ఏం సాల్వ్ చేయలేకపోతున్నాడు, ఇక్కడ మొత్తం పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఈ క్లౌడ్లో అక్కడక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇవి ఏమన్నా ఒకే చోట స్థిరంగా ఉంటాయి లేకుంటే మూవ్ అవుతూ ఉంటాయి, ఇటువైపు ఒకటి అట్లా మూవ్ అవుతూ ఉంటాయా అని ఇతడు క్లారిటీ అయిపోయినాడు. ఎలక్ట్రాన్స్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్స్ని చెప్పలేకపోయినాడు. ఈ ఎగ్జాక్ట్ లొకేషన్స్, ఎలక్ట్రాన్స్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్స్ చెప్పడానికి మనకి ఇంకో సైంటిస్ట్ వచ్చినాడు. ఇప్పుడు థామ్సన్స్ మోడల్ ఫెయిల్ అయినట్టే, కానీ ధైర్యం చేసినాడు కదా, ముందడుగు వేసినాడు కదా చెప్పేకి, అదే గొప్ప. ఓకేనా, కానీ ఇతడి మోడల్ అనేది మోడల్ ఆఫ్ యాటమ్స్ ఫెయిల్ అయింది. ఇతడు రూథర్ఫర్డ్ వచ్చి ముందుకొచ్చి ధైర్యం చేసి చెప్పినాడు, అటామిక్ మోడల్ ప్రపోజ్ చేసినాడు. ఏ మోడల్ చూద్దాం. థామ్సన్ మోడల్ ఆఫ్ యాటమ్ ఫిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఆటమ్ స్టెబిలిటీ అండ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ రూథర్ఫర్డ్. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం థామ్సన్ చెప్పలేకపోయినాడు, మనం అనుకుంటే ఒకవేళ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉన్నాయి అనుకోండి, అవి ఒకటి కొల్లాయిడ్ అయితే అప్పుడు యాటమ్ అనేది అన్స్టేబుల్ అయిపోతుంది, అట్లా కూడా ఒక డౌట్ ఉంది. ఈ డౌట్స్ని మొత్తం క్లారిఫై చేయడానికి రూథర్ఫర్డ్ వచ్చినాడు. ఇదిగోండి, ఈ ఎక్స్పెరిమెంటే రూథర్ఫర్డ్ చేసినాడు. ఇది ఒక వాల్ లాంటిది పెట్టుకున్నాడు, ఒక గోల్డ్ ఫాయిల్ పెట్టినాడు. ఇట్లా పెట్టినాక ఇది రేడియో యాక్టివ్ సోర్స్ పెట్టినాడు, దీని నుండి ఒక బీమ్ ఆఫ్ పార్టికల్స్ రేస్ వస్తాయి. ఇదిగోండి ఇట్లా, ఈ గోల్డ్ ఫాయిల్ పాజిటివ్లీ చార్జ్డ్. ఓకేనా, ఈ రేస్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్. ఒక్క నిమిషం, ఆల్ఫా పార్టికల్స్ పాజిటివ్లో నెగటివ్ నాకు కొంచెం డౌట్ ఉంది. అట్రాక్ట్ చేస్తానంటే నాకు తెలిసినంత వరకు నెగటివ్ అనుకుంటాను. ఇవన్నీ ఈ గోల్డ్ ఫాయిల్ అనేది నెగటివ్లీ చార్జ్డ్ పాజిటివ్లీ చార్జ్డ్ రెండు ఉన్నాయి. దీనిలో ఎక్కువ ఇది మనకి ఏదైతే డిటెక్టర్ ఉందో ఇది రేడియో యాక్టివ్ సోర్స్, ఇది మనకు నెగటివ్ చార్జెస్ పంపిస్తుంది. సారీ పాజిటివ్ ఛార్జెస్ని పంపిస్తుంది, గుర్తుకొచ్చింది. పాజిటివ్ ఛార్జెస్ అంటే పాజిటివ్ రేస్ని పంపిస్తుంది. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు క్లారిటీ వచ్చింది, నాకు కొంచెం మర్చిపోయినాం. ఈ పాజిటివ్ రేస్ని పంపిస్తుంది, ఈ గోల్డ్ ఫాయిల్ పెనిట్రేట్ అయ్యేట్టుగా పంపిస్తుంది. చాలా రేస్ మాత్రం పెనిట్రేట్ అయినాయి, ఇదిగోండి ఇట్లా. ఓకేనా, కానీ కొన్ని ఎక్కువ మాత్రం స్ట్రైట్ లైన్లోనే మూవ్ అయినాయి, కానీ కొన్ని మాత్రం చిన్న యాంగిల్లో ఇట్లా సందు తీసుకొని ఇట్లా వెళ్ళిపోయినాయి, అంటే డిఫ్లెక్ట్ అయినాయి, ఇట్లా చిన్న యాంగిల్లో ఇట్లా పక్కనకి వెళ్ళిపోయినాయి. ఓకే, ఇది కూడా బాగుంది. చాలా రేసు స్ట్రైట్ లైన్లోనే మూవ్ అయినాయి, గోల్డ్ ఫాయిల్ పెనిట్రేట్ అయ్యి. చిన్న యాంగిల్లో కొన్ని రేసు డిఫ్లెక్ట్ అయినాయి, అంటే పక్కనకి వెళ్ళిపోయినాయి, ఇది కూడా బాగుంది. ఇప్పుడు కొన్ని రేస్ మాత్రం అసలు గోల్డ్ ఫాయిల్ అటువైపుకి వెళ్ళట్లే, ఇటువైపు ఇట్లనే రెప్పలు అయిపోతున్నాయి. అర్థమవుతుందా? ఇతడు ఎక్స్పెరిమెంట్ చేసినాడు, ఇతనికి ఏమర్థమైంది అది చూద్దాం. ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ హౌ ద ఎలక్ట్రాన్స్ ఆర్ అరేంజ్డ్ విత్ అన్ ఆటమ్. ఇతడు ఫుల్ ఇంట్రెస్ట్గా ఉన్నాడు, ఆటంలో ఎలక్ట్రాన్స్ ఎట్లా అరేంజ్ అనేది నాకు తెలియాల్సిందే అని ఫుల్ ఆవేశంతో ఉన్నాడు. రూథర్ఫర్డ్ డిజైన్డ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ విచ్ ఫాస్ట్ మూవింగ్ ఆల్ఫా పార్టికల్స్. రూథర్ఫర్డ్ ఎక్స్పెరిమెంట్లో ఆల్ఫా పార్టికల్స్ తీసుకున్నాడు, ఆర్ బంబడెడ్ విత్ థిన్ గోల్డ్ ఫాయిల్ కూడా యూజ్ చేసినాడు ఇతడు ఎక్స్పెరిమెంట్లో. దిస్ గోల్డ్ ఫాయిల్ వాజ్ అబౌట్ 1000 atoms థిక్. ఇది ఏదైతే గోల్డ్ ఫాయిల్ ఉందో దీంట్లో 1000 atoms ఉన్నాయి.
అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇతడు ఊరికే చెప్పినాడు. ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ వర్ మేడ్. కొన్ని అబ్జర్వేషన్స్ కూడా ఇతడు చెప్పినాడు. అవి ఏమంటే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ మూవింగ్ ఆల్ఫా పార్టికల్స్ పాస్డ్ స్ట్రైట్ లైన్ త్రూ ద గోల్డ్ ఫాయిల్. ఏవైతే రేస్ ఉన్నాయో ఆల్ఫా పార్టికల్స్ రేస్ అవి స్ట్రైట్ లైన్లో మూవ్ అయినాయి. ఇది నేను చెప్పేసిన. నెక్స్ట్ అంటే అతడు చెప్పిన నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సమ్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ బట్ డిఫ్లెక్టెడ్ బై ద ఫాయిల్ బై స్మాల్ యాంగిల్స్. ఇది కూడా చెప్పిన. కొన్ని రేస్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న యాంగిల్స్ ద్వారా సపరేట్ అయిపోయినాయి. ఇది కూడా బాగుంది. కానీ కొన్ని రేస్ మాత్రం సర్ప్రైజింగ్లీ 1 out of every 12,000 పార్టికల్స్ అపియర్ టు రీబౌండ్. 12,000లో నుండి ప్రతి ఒక్క రే 12,000 ఆల్ఫా పార్టికల్స్లో నుండి ప్రతి ఒక్క ఆల్ఫా పార్టికల్ అంటే 12,000 ఆల్ఫా పార్టికల్స్లో ఒక్కటి ఆల్ఫా పార్టికల్ రెపల్ అవుతుంది. ప్రతి ఒక్క ఎవరి 12,000 ఆల్ఫా పార్టికల్స్లో నుండి ఒక రే మాత్రం రెపల్ అవుతుంది. ఇట్లా ఇక్కడ కనబడిస్తుంది కదా పిక్చర్లో, ఇట్లా రెపల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని కన్క్లూజన్స్ చెప్పినాడు యొక్క రుథర్ఫర్డ్. ఏ మేజర్ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ బంబర్డెడ్ టువర్డ్స్ ద గోల్డ్ షీట్ పాస్డ్ త్రూ ఇట్ వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్ అండ్ హెన్స్ మోస్ట్ ఆఫ్ ది స్పేస్ ఇన్ యాటమ్ ఈజ్ ఎంప్టీ. యాటంలో ఇవి ఎందుకు గోల్డ్ షీట్ ద్వారా వెళ్ళినాయంటే యాటంలో ఎక్కువ స్పేస్ ఏదైతే ఉందో వాల్యూము అది ఖాళీగా ఉండొచ్చు. అందుకే ఈ పార్టికల్స్ పెనిట్రేట్ అయినాయి గోల్డ్ ఫాయిల్ నుండి. ఓకే. Some of the alpha particles were deflected through small angles and alpha particles were positively charged body present with an atom. ఇవి ఎందుకు డిఫ్లెక్ట్ అయినాయి అంటే చిన్న యాంగిల్స్తో. ఇప్పుడు చూడండి, ఇది గోల్డ్ ఫాయిల్ అనుకోండి, ఇది ఫుల్ గోల్డ్ ఫాయిల్ అనుకోండి. ఒక యాటమ్, ఇది పెద్ద యాటమ్ చేసిన మీకు అర్థమయ్యేటికి ఇట్లా ఒక రే వచ్చింది. ఇది ఎందుకు ఇట్లా స్మాల్ యాంగిల్లో డిఫ్లెక్ట్ అయిందంటే ఈ గోల్డ్ ఫాయిల్ ఆల్ఫా పార్టికల్స్ ఏం చార్జ్తో ఉంటాయి? పాజిటివ్లీ చార్జ్డ్. ఇది వచ్చి దేనికి అటాచ్ అవుతుంది? యాటంలో ఉండే పాజిటివ్లీ చార్జ్డ్ దానికి అటాచ్ అవుతుంది. ఇదిగో ఇట్లా అంటే పాజిటివ్ రెపల్ అవుతాయి కదా, ఇట్లా పోల్సింది. అందుకే ఇట్లా స్మాల్ యాంగిల్లో డిఫ్లెక్ట్ అయింది. అర్థమవుతుందా? కొంచెం చిన్న యాంగిల్లో డిఫ్లెక్ట్ అయింది అంటే సైడ్ నుండి వెళ్తుంది. ఇదిగోండి ఇక్కడ చూస్తే ఇది గోల్డ్ ఫాయిల్, ఇది యాటమ్. ఇందులో ఒక పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ ఉంది. ఇది ఇట్లా వెళ్తుంది, జస్ట్ ఇట్లా సైడ్ నుండి వెళ్ళేటప్పుడు ఇట్లా డిఫ్లెక్ట్ అయిపోయింది. ఎందుకంటే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ రెపల్ అవుతాయి కదా, అందుకు ఇట్లా స్మాల్ యాంగిల్స్లో కొన్ని ఆల్ఫా పార్టికల్స్ రెపల్ అయినాయి. ఇది కూడా బాగుంది. సిన్స్ వెరీ ఫ్యూ ఆల్ఫా పార్టికల్స్ ఫర్ డిఫ్లెక్టెడ్ బ్యాక్. కొన్ని ఆల్ఫా పార్టికల్స్ అట్లా వెనకలికి కూడా వచ్చేసినాయి రెపల్ అయ్యి. ఆల్ఫా పార్టికల్స్ ఆర్ హెవీ పార్టికల్స్. ఆల్ఫా పార్టికల్స్ అనేది హెవీగా ఉంటాయి. దిస్ కుడ్ బి డిఫ్లెక్టెడ్ బ్యాక్ ఓన్లీ వెన్ దే స్ట్రైక్ హెవియర్ బాడీ ఇన్సైడ్ ద యాటమ్. అప్పుడు ఇతడికి అర్థమైంది ఈ ఆల్ఫా పార్టికల్స్ ఓకే పాజిటివ్లీ చార్జ్డ్ ఉన్న బాడీతో ఇట్లా కొలైడ్ అయినప్పుడు ఇట్లా స్మాల్ యాంగిల్స్లో డిఫ్లెక్ట్ అవుతున్నాయి. కానీ 12,000కి ఎవ్రీ 12,000 రేస్లో ఇట్లా వెనకలకు వచ్చేస్తుంది కదా. ఇట్లా ఎందుకు వస్తుందంటే కరెక్ట్ సెంటర్ ఆఫ్ ది యాటంలో, ఇది ఒక యాటమ్ అనుకోండి గోల్డ్ ఫాయిల్ది, ఒక రే ఇట్లా సెంటర్ ఆఫ్ ది యాటంలో వచ్చి ఇట్లా కొలైడ్ అవుతుంది. దాని ద్వారా ఇట్లా రిపల్ అయిపోతుంది. అంటే ఏదైతే యాటంలో ఉందో మొత్తం పాజిటివ్ ఛార్జ్ అంతా ఒక మిడిల్ ఆఫ్ ది యాటంలో స్టోర్ అయింది. దాని ద్వారా ఒక రే వచ్చి ఇట్లా ఆల్ఫా రే ఇట్లా వచ్చి యాటంలో ఇట్లా వెళ్ళిందనుకో, సెంటర్కి వచ్చిందనుకో ఇట్లా డిఫ్లెక్ట్ అయిపోతుంది. అదే పక్క నుండి వెళ్ళిందనుకో డిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్లా ఇతడు ఇది చెప్తున్నాడు. సిన్స్ నంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ డిఫ్లెక్టెడ్ బ్యాక్ ఈజ్ వెరీ స్మాల్. కానీ ఏవైతే రేస్ వెనకలకు వచ్చేస్తున్నాయో అవి కొన్ని వస్తున్నాయి, మళ్ళీ ఎక్కువ రావట్లే. దట్ ద హెవీ బాడీ ప్రెజెంట్ ఇన్ ద ఆటమ్ మస్ట్ బీ ఆక్యుపై ఈజ్ ఎ వెరీ స్మాల్ వాల్యూమ్. అది కూడా చెప్పినాడు. ఎందుకు అవి వెనకలకు వస్తానంటే తెలుసు, పాజిటివ్ ఛార్జ్కి కరెక్ట్ సెంటర్కి వెళ్ళి ఇట్లా వచ్చినాయి కాబట్టి అది చెప్పినాడు. అది కూడా చెప్పినాడు. తక్కువ ఆల్ఫా పార్టికల్స్ వెనకలకు వస్తున్నాయి కాబట్టి యాటంలో ఉండే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కొంచెం స్పేస్ని ఆక్యుపై చేస్తూ ఉండొచ్చు. మిగతా స్పేస్ అంతా నెగటివ్లీ చార్జ్డ్ ఉన్నాయి కాబట్టి ఇవి పెనిట్రేట్ అవుతున్నాయి. కొంచెం స్పేస్ని ఆక్యుపై చేయడం ద్వారా అయితే ఆ కొంచెం స్పేస్లో ఏదైనా ఆల్ఫా పార్టికల్స్ వెళ్ళి ఢీకొని పోయిందనుకో అదొక్కటి వెనకలకు వస్తుంది, మిగతావన్నీ పెనిట్రేట్ అయిపోతున్నాయి అని చెప్పినాడు. ఫ్రమ్ ది డేటా ఆల్సో హీ క్యాల్కులేటెడ్ దట్ ద రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ అబౌట్ పాజిటివ్లీ చార్జ్డ్ మొత్తం ఒక చోట స్టోర్ అయ్యింది. ఆ చోటుని ఆ పాజిటివ్లీ చార్జ్డ్ చోటు చుట్టూ న్యూక్లియస్ ఉందని చెప్పినాడు. అబౌట్ 10⁵ టైమ్స్ లెస్ దెన్ ద రేడియస్ ఆఫ్ ది ఆటమ్. న్యూక్లియస్ యొక్క సైజు 10⁵ టైమ్స్ లెస్. ఎంత? రేడియస్ ఆఫ్ ది ఆటమ్తో 10⁵ టైమ్స్ తక్కువే న్యూక్లియస్ది సైజు. ఆన్ ది బేసిస్ ఆఫ్ హిజ్ ఎక్స్పెరిమెంట్ రూథర్ఫర్డ్ పుట్ ఫార్వర్డ్ దట్ ద న్యూక్లియర్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. ఇతను దాంట్లోనే న్యూక్లియస్ కనిపెట్టినారు. న్యూక్లియస్లో పాజిటివ్లీ చార్జ్డ్
పార్టికల్స్ స్టోర్ అయినవి. ఓకేనా. ఆన్ ది బేస్ ఆఫ్ హిస్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇది అయిపోయింది. దెర్ ఈస్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ ఇన్ అన్ ఆటమ్ కాల్డ్ ద న్యూక్లియస్. ఒక పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ న్యూక్లియస్ లోపల ఉంది. ఐ మీన్ ఒక చోటు ఉంది, ఆ చోటు చుట్టూ న్యూక్లియస్ ఉంది అని చెప్పినాడు. చెప్పు. ఇట్ వాస్ ఫౌండ్ అవుట్ లేటర్ దట్ ద వెరీ స్మాల్ అండ్ డెన్స్ న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. తర్వాత ఏమనిపించింది, న్యూక్లియస్ అనేది ప్రోటాన్స్తో నిండి ఉంది, అది ఓకే. కానీ న్యూట్రాన్స్ కూడా ఉన్నాయి. న్యూట్రాన్స్ చార్జ్ వచ్చి 0, న్యూట్రల్. ఇప్పుడు మనకు ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. దాని ద్వారా మనకు న్యూట్రల్ అయిపోతుంది యాటమ్. ఆ న్యూట్రల్ ఎందుకు అవుతుందంటే యాటంలో కూడా న్యూట్రాన్ యాటమ్స్ ఉన్నాయి. అంటే ఇవి పాజిటివ్ నెగటివ్ క్యాన్సిల్ అయినప్పుడు మనకు ఒక పార్టికల్స్ వస్తున్నాయి. ఆ పార్టికల్స్ని న్యూట్రాన్స్. ఆ న్యూట్రాన్స్ మనకు న్యూక్లియస్లో ఉంటాయని ఎవరు రూథర్ఫర్డ్ చెప్తున్నాడు. నియర్లీ ఆల్ ద మాస్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్. యాటమ్ యొక్క మొత్తం ఎక్కువ మాస్ సెంటర్ ఆఫ్ ది, ఇది మొత్తం ఇది యాటమ్ అనుకోండి, సెంటర్ ఆఫ్ ది యాటంలోనే ఉంది, న్యూక్లియస్లోనే మొత్తం మాస్ ఉంది అని చెప్తున్నాడు. సిన్స్ ద ఎలక్ట్రాన్స్ హ్యావ్ నెగ్లిజిబుల్ మాస్. ఎలక్ట్రాన్స్కి నెగ్లిజిబుల్ మాస్ ఉంది. అంటే ఎలక్ట్రాన్స్ మాస్ తీసుకోలేము, కండిషన్స్లోకి తీసుకోలేము. ఎలక్ట్రాన్స్ మాస్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అట్లా ఎక్కువ మోతాదులో మనం ఏదైనా అటామిక్ మాస్ క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, ముందు చాప్టర్లో అటామిక్ మాస్కి మనం తీసుకునేది ప్రోటాన్స్ యొక్క మాస్. ద మాస్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ప్రోటాన్స్. ప్రోటాన్స్ ఆటమ్ యొక్క మాస్ ఎక్కువ, ఆటమ్ యొక్క మాస్ ప్రోటాన్స్ వల్లనే ఉంది. ఓకేనా. ఇదిగోండి ఇట్లా ఒక వాల్ పెట్టినాడు. ఇది గోల్డ్ ఫాయిల్. ఇదిగోండి ఇట్లా చిన్న యాంగిల్స్ ద్వారా ఇవి డిఫ్లెక్ట్ అవుతున్నాయి. అర్థమవుతుందా. కొన్ని రేస్ ఇట్లా ఎందుకు వచ్చేసానంటే కరెక్ట్ సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్కి వెళ్ళి ఇట్లా రిపెల్ అవుతున్నాయి. ఎందుకంటే పాజిటివ్ రిపెల్ అవుతాయి కదా అట్లా. ఆటమ్స్ న్యూక్లియస్ ఈజ్ సరౌండెడ్ బై నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఇది ఒక యాటమ్. ఇది చెప్తున్నాడు మొత్తం లాస్ట్కి. సెంటర్ ఆఫ్ ది యాటంలో న్యూక్లియస్ ఉంటుంది. ఇది న్యూక్లియస్. దీని లోపల పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. అట్లే న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. దీని చుట్టూ మనకు ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇదిగోండి ఇట్లా ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పినాడు. ఓకేనా. చార్జ్డ్ పార్టికల్స్ కాల్డ్ ఎలక్ట్రాన్. ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయంట న్యూక్లియస్ చుట్టూ. ఇట్లా ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇట్లా ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయంట ఇట్లా. దీస్ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్స్ వర్ టర్మ్డ్ యాజ్ ఆర్బిట్స్. యాటమ్స్లో ఇట్లా చుట్టూ తిరుగుతూ ఉంటాయి చూడు, ఈ ఆర్బిట్ని మనము సర్క్యులర్ పాత్ని ఆర్బిట్స్ అన్నాం. ఓకే. అన్ యాటమ్ హ్యాస్ నో నెట్ ఛార్జ్. యాటమ్కి నెట్ ఛార్జ్ ఉండదు, అంటే న్యూట్రల్గా ఉంటుంది. ఆర్ దే ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఎందుకంటే న్యూట్రల్ కాబట్టి. బికాజ్ ఎలక్ట్రాన్స్ ఎందుకు న్యూట్రల్, నెగటివ్లీ చార్జ్డ్ పాజిటివ్లీ చార్జ్డ్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ హోల్డ్ టుగెదర్ ద న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్స్. ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ న్యూక్లియస్ని ఎలక్ట్రాన్స్ని పట్టుకొని ఉంటుంది. ద సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్. యాటమ్ యొక్క సైజుతో పోలిస్తే న్యూక్లియస్ సైజు చాలా తక్కువ, ఎందుకంటే అది స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ది యాటమ్ కాబట్టి. డ్రాబ్యాక్స్ ఆఫ్ రూథర్ఫర్డ్ మోడల్. ఇతడి మోడల్ కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇతడి మోడల్ కూడా సక్సెస్ కాలేకపోయింది. ఎందుకు సక్సెస్ కాలేదంటే, టు ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రాన్స్ do not fall into the nucleus. As a result of attraction, Rutherford suggested that electrons were not stationary but were revolving around the nucleus in certain orbits. ఇతడు చెప్పినాడు కదా, ఇది ఒక యాటమ్ అనుకోండి, ఇది న్యూక్లియస్ అనుకోండి, ఎలక్ట్రాన్స్ ఇట్లా తిరుగుతూ ఉంటాయి అని చెప్పినాడు. సర్క్యులర్ పాత్రలో ఏమన్నా ఎలక్ట్రాన్స్ తిరిగినాయి అనుకోండి, అవి యాక్సిలరేషన్కి గురవుతాయి. యాక్సిలరేషన్కి గురైనప్పుడు అవి తమ యొక్క ఎనర్జీని కోల్పోయి, ఎనర్జీ కోల్పోవడం ద్వారా అవి న్యూక్లియస్ మీదకి వచ్చి పడతాయి. ఎలక్ట్రాన్స్ ఇదిగో ఇట్లా న్యూక్లియస్ మీదకి వచ్చి పడతాయి. ఇట్లా పడితే అప్పుడు యాటమ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది కదా అని మిగతా సైంటిస్టులు రుథర్ఫర్డ్ని క్వశ్చన్ వేసినారు. యాజ్ ద రిజల్ట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కమ్స్ ఇన్ టు ప్లే విచ్ బ్యాలెన్సెస్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల గురవుతుంది. The revolution of the electron in a circular orbit is not expected to be stable. ఇట్లా జరగడం వల్ల ఆటమ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది కాబట్టి ఆటమ్ అనేది స్టేబుల్ కాదు అని చెప్తున్నారు. ఎనీ పార్టికల్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ విల్ అండర్గో యాక్సిలరేషన్. సర్క్యులర్ ఆర్బిట్లో ఏమైనా పార్టికల్స్ తిరిగితే అవి యాక్సిలరేషన్కి గురవుతాయి. ఓకే. డ్యూరింగ్ యాక్సిలరేషన్ చార్జ్డ్ పార్టికల్స్ వుడ్ రేడియేట్ ఎనర్జీ. యాక్సిలరేషన్లో ఉన్నప్పుడు చార్జ్డ్ పార్టికల్స్ తమ యొక్క ఎనర్జీని కోల్పోతాయి. దాని ద్వారా ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్లోకి పడిపోవచ్చు. అప్పుడు
ఆటమ్స్ అన్స్టేబుల్ అయిపోతుంది అని చెప్తున్నారు. వి నో దట్ ఆటమ్స్ ఆర్ క్వైట్ స్టేబుల్. మనకు ఆటమ్స్ ఆర్ క్వైట్ స్టేబుల్ అన్నారు. మళ్ళీ ఎందుకు ఇట్లా అన్స్టేబుల్ అవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇదిగో ఇట్లా ఎలక్ట్రాన్స్ తిరిగి 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 ఇట్లా లాస్ట్కి ఎనర్జీ కోల్పోయి ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ మీద పడిపోతాయి. అట్లే చెప్తున్నాడు. అంటే డ్రాబ్యాక్స్ ఇవి. ఇతడు బోర్స్ వచ్చినాడు, నీల్ బోర్స్ వచ్చినాడు. ఇంకో అతడు ఏదైతే రూథర్ఫర్డ్ చెప్పినాడో అది కరెక్టే. మా తమ్ముడు ఏదైతే చెప్పినాడో అది కరెక్టే. అంటే తమ్ముడు కాదు, ఊరికే చెప్తాను, అది కరెక్టే ఎక్స్పెరిమెంట్. ఒకే ఒక్క చిన్న మార్పు చేసి నేను కొత్తది చెప్తా అన్నాడు. ఏం చేసినాడు ఇతడు? నీల్ బోర్స్ డానిష్ ఫిజిస్ట్ 1913లో ప్రపోజ్ చేసినాడు. ఏమని ప్రపోజ్ చేసినాడు? ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ వాజ్ దట్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ ఓన్లీ ఇన్ సర్టెన్ ఫిక్స్డ్ ఆర్బిట్స్ అరౌండ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్లో ఆటమ్ ఏదైతే ఉందో దీంట్లో న్యూక్లియస్ ఉంటుంది. నీట్గా డ్రా చేస్తాను చూడండి. ఆటమ్, న్యూక్లియస్, ఇంకొన్ని ఆర్బిట్స్. ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో ప్రోటాన్స్ ఉంటాయి, అది వేరే విషయం. ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో సర్టెన్ ఆర్బిట్స్లో ఒకటే ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఉంటాయి, తర్వాత సెకండ్ ఆర్బిట్లో 8 అట్లా ఉంటాయి. ఓకేనా? ఇట్లా సర్టెన్ ఆర్బిట్స్లో ఉంటాయి. వేరే ఆర్బిట్లోకి ఇది ఫస్ట్ ఆర్బిట్ అనుకోండి, మనం ఇప్పుడు చదువుకుంటాం. ఇది సెకండ్ ఆర్బిట్ అనుకోండి, థర్డ్ ఆర్బిట్ అనుకోండి. ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ సెకండ్ ఆర్బిట్లోకి వెళ్ళవు, సెకండ్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ థర్డ్ ఆర్బిట్లోకి వెళ్ళవు. కాబట్టి ఎనర్జీ అనేది వీళ్ళు మార్చుకోరు. అట్లే ఈ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్బిట్స్ ఈ ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాయి తిరుగుతున్నప్పుడు. కాబట్టి ఇవి ఎనర్జీ లాస్ అవ్వదు అని నీల్ బోర్ చెప్పినాడు. ఈ మోడల్ని అందరూ యాక్సెప్ట్ చేసినారు. ఇట్లయితే ఉండొచ్చు అన్నారు. ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ దిస్ మోడల్ ఆఫ్ ఆటమ్ కాల్డ్ పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ ఆర్ ఆల్సో ఆర్ యాజ్ ఫాలోస్. ఇతడు కొన్ని పాస్టులేట్స్ చెప్పినాడు ఇతడు మోడల్ గురించి. అవేవో చూద్దాం. ఇన్ ఎ పర్టికులర్ atom the orbits in which the electrons revolve are the discrete orbits. ఇతడు నేమ్ పెట్టినాడు. పర్టికులర్ ఆర్బిట్స్లోనే యాటమ్స్ తిరుగుతూ ఉంటాయి కదా, అందుకు ఈ ఆర్బిట్స్ని నేమ్ పెట్టినాడు, డిస్క్రీట్ ఆర్బిట్స్గా పెట్టినాడు. దే ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ షెల్స్. ఎనర్జీ సెల్స్ కూడా అంటారు, ఎందుకంటే ఈ షెల్సే కట్టి ఎనర్జీ ప్రొవైడ్ చేసేది ఎలక్ట్రాన్స్కి. యాజ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ ఈజ్ ఫిక్స్డ్. ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఫిక్స్, అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ సెకండ్ ఆర్బిట్కి వెళ్ళవు. కాబట్టి ఈ ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఫిక్స్గా ఉంటుంది. దే ఆర్ ఆల్సో కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. స్టేషనరీ కూడా ఉంటాయి, ఎందుకంటే మార్చిపోదు ఎలక్ట్రాన్స్, స్టేషనరీగా ఉంటాయి. దిస్ ఆర్ నేమ్డ్ యాజ్, ఈ షెల్స్ ఏవైతే ఉంటాయో పేర్లు పెట్టినాడు. ఇది న్యూక్లియస్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. వీటికి నేమ్స్ పెట్టినారు. ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్, ఇది ఫోర్త్ షెల్. లేకుంటే ఇది కే షెల్, ఇది ఎల్ షెల్, ఇది ఎం షెల్, ఇది ఎన్ షెల్ అని పేర్లు పెట్టినాడు. ఓకేనా? The energy of these cells increases as we move outwards from the nucleus, thus representing the energy of first, second, third, fourth shell by E1, E2 అంటే energy 1 shell, energy shell 1, energy shell 2, energy shell 3, energy shell 4. We have, however, the gaps between the successive energy levels or shells around the nucleus. ఇప్పుడు మనకు ఆర్బిట్స్ ఫస్ట్ ఆర్బిట్ నుండి బయటికి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్లో మనకు 2 ఎలక్ట్రాన్స్ పడతాయి, సెకండ్ ఆర్బిట్లో 8 పడుతున్నాయి. అంటే బయటికి వెళ్ళే కొద్దీ ఆర్బిట్స్ పెరిగే కొద్దీ మనకు ఆర్బిట్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి కాబట్టి దాని ఎనర్జీ కూడా పెరుగుతూ పోతుంది. అందుకే ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఎనర్జీ సెకండ్ ఆర్బిట్తో పోలిస్తే తక్కువ ఉంటుంది, థర్డ్ ఆర్బిట్తో పోలిస్తే ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. థర్డ్ ఆర్బిట్ ఫోర్త్ ఆర్బిట్ ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉంటుంది థర్డ్ ఆర్బిట్తో పోలిస్తే. నెక్స్ట్, so long as an electron is revolving in a particular orbit, it can neither lose energy nor gain energy. Thus, the atom is stable. ఈ ఆర్బిట్లో న్యూక్లియస్ ఆర్బిట్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, ఈ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఈ ఆర్బిట్లోనే తిరుగుతాయి కాబట్టి ఎనర్జీ తీసుకోదు, ఎనర్జీ లాస్ కూడా చేయదు. ఎందుకంటే ఈ ఎనర్జీ షెల్ ఈ ఎలక్ట్రాన్స్కి ఒక్కటి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి బయట ఎలక్ట్రాన్స్కి ప్రొవైడ్ చేయదు కాబట్టి సెకండ్ ఆర్బిట్లో. కాబట్టి ఎనర్జీ అనేది లాస్ కాదు, గెయిన్ అవ్వదు. thus the atom is stable and does not collapse. ఎలక్ట్రాన్స్ ఇట్లా ఉండడం ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్లో పడవు, ఆటమ్ అనేది కొలాప్స్ అవ్వదు. ది స్టేట్ ఆఫ్ ది ఆటమ్ విత్ లోయెస్ట్ ఎనర్జీ ఇస్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్ ఆఫ్ ఆటమ్.
ఇది ఏదైతే చిన్న ఫస్ట్ ఆర్బిట్ ఉందో ఈ ఆర్బిట్ని గ్రౌండ్ స్టేట్ ఆఫ్ యాటమ్ అంటారు. ఓకేనా. ఎనర్జీ ఈజ్ లాస్ట్ ఆర్ గెయిన్డ్ బై ఎలక్ట్రాన్ ఓన్లీ వెన్ ఇట్ జంప్స్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు ద అదర్. ద ఎనర్జీ గెయిన్డ్ ఆర్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ది టూ ఎనర్జీ shell levels. Thus, if a energy falls on an electron and it absorbs this energy, it will jump to some other shell. The atom is then said to be in excited state. In the excited state, the atom is not stable. It loses or emits energy and jumps back to some inner energy level. ఇప్పుడు ఇది మెయిన్ కాన్సెప్ట్ అనుకోండి ఈ మోడల్లో. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఇట్లా మూవ్ అవ్వవు, కానీ ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఫస్ట్ ఆర్బిట్లో ఉందో ఈ ఎలక్ట్రాన్కి వచ్చి వేరే వాళ్ళు చెప్తారు, నువ్వు ఎప్పుడు ఇట్లానే కొంచెం ఎనర్జీతోనే తిరుగుతూ ఉంటావు ఫస్ట్ ఆర్బిట్లో, సెకండ్ ఆర్బిట్కి వెళ్ళు. దానికి అర్థం కాదు ఎట్లా వెళ్ళాలి అంటే, నువ్వు తిరుక్కోకుండా ఒకసారి ఆగిపోయి ఎనర్జీ నీకు ఏదైతే ఈ ఆర్బిట్ ఇస్తుందో ఆ ఎనర్జీని స్టోర్ చేసుకున్నావు అనుకో, నీకు ఎనర్జీ పెరుగుతుంది. అప్పుడు నువ్వు సెకండ్ ఆర్బిట్లోకి వెళ్ళిపోవచ్చు అని ఒకటి ఐడియా ఇచ్చినాడు. సరే, ఇట్లా ఎనర్జీ స్టోర్ చేసుకుని సెకండ్ ఆర్బిట్లోకి వెళ్ళింది. సెకండ్ ఆర్బిట్లోకి వెళ్ళినప్పుడు తన మనసు ఎంతో ఆనందంతో ఉంటుంది, నేను సెకండ్ ఆర్బిట్లోకి వచ్చేసినాను. అప్పుడు ఎక్సైటెడ్ స్టేట్లో తన ఎనర్జీ స్పీడ్గా తిరుగుతుంది. నేను కొత్త ప్లేస్కి వచ్చినా అని మనం ఎట్లయితే కొత్త ప్లేస్కి వెళ్దామో అట్లా ఆనందపడతాం కూడా. ఇది కూడా అంతే, ఈ ఎలక్ట్రాన్ ఆనందపడింది. ఎక్కువ ఆనందం పడడం వల్ల తన ఎనర్జీ తగ్గిపోయింది. తన ఎనర్జీ తగ్గిపోవడం ద్వారా మళ్ళీ ఫస్ట్ ఆర్బిట్కి వచ్చింది. ఈ 2 పాయింట్స్ మనకు అదే చెప్తుంది. ఓకేనా. ఇప్పుడు న్యూట్రాన్స్ డిస్కవరీ చాలా చిన్నది, అదేం కాదు. ఓకేనా. జేమ్స్ చాడ్విక్ డిస్కవర్డ్ దట్ దెర్ ఈజ్ అనదర్ సబ్ అటామిక్ పార్టికల్. యాటంలో ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి ప్రజెంట్ ఇన్ ద యాటమ్. అవి ఉంటాయి, కానీ ఇంకో సబ్ అటామిక్ పార్టికల్ కూడా ఉంటాయి. ఏం పార్టికల్? ఆ పార్టికల్కి చార్జ్ ఉండదు. ఆ పార్టికలే న్యూట్రాన్గా మనం పిలుస్తాం. దేర్ ఫోర్ వీ కెన్ కంక్లూడ్ దట్ యాటమ్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ పార్టికల్స్. యాటంలో 3 టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయని కంక్లూడ్ చేయొచ్చు. ఓకేనా. ఎలక్ట్రాన్స్ విచ్ క్యారీ ఏ నెగటివ్ చార్జ్. ఎలక్ట్రాన్స్ నెగటివ్ చార్జ్ క్యారీ చేస్తాయి. ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ని క్యారీ చేస్తాయి. న్యూట్రాన్స్ న్యూట్రల్గా ఉంటాయి, ఏ ఛార్జ్ని క్యారీ చేయదు, దాని ఛార్జ్ న్యూట్రల్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి. మనకు ఇయర్స్ అనేది ఇక్కడ కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే అప్పుడు ఎవరు లేరు కరెక్ట్ ఇయర్స్ రాసుకునేకి. ఓకేనా. ప్రోటాన్కి పేరు పెట్టినది పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఈ గోల్డ్ స్టెయిన్ ఎవరైతే ఉన్నారో గోల్డ్ స్టెయిన్ అతడు చెప్పినాడు, కానీ దానికి పేరు పెట్టింది మాత్రం రూథర్ఫర్డ్ ప్రోటాన్ అని. తన ఎక్స్పెరిమెంట్ జరిగేటప్పుడు పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉందో దానికి ప్రోటాన్ అని పేరు పెట్టినాడు. ఎలక్ట్రాన్స్ని కనిపెట్టినది జేజే థామ్సనే, న్యూట్రాన్స్ని కనిపెట్టినది జేమ్స్ చాడ్విక్. అంటే ఇక్కడ మనం ప్రోటాన్ ఒక్కటి నేర్చుకోవాలి అంతే. గోల్డ్ స్టెయిన్ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అని కనిపెట్టినాడు, దానికి పేరు పెట్టింది మాత్రం రూథర్ఫర్డ్. ఇదిగోండి, ఎనర్జీ షెల్స్లో నుండి ఇట్లా ఇంకో ఇది అనుకోండి, ఇది ఒక ఎలక్ట్రాన్ అనుకోండి, ఇట్లా జంప్ అయ్యేది. అప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్లోకి వచ్చేస్తుంది, మళ్ళీ వెనకలికి వెళ్ళిపోతుంది. అట్లా ఇతడు మనకు జేమ్స్ చాడ్విక్. ఓకేనా. ఇప్పుడు మొత్తం ఇవన్నీ చదివేసుకున్నాం కూడా. ప్రోటాన్స్ డిస్కవర్డ్ బై ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. ఎందుకు ఇక్కడ వచ్చిందంటే ఇతడు పేరు పెట్టినాడు కాబట్టి ఇతన్ని తీసుకుందాం. ఎందుకంటే ఎవరైతే పేరు పెడతారో సబ్ అటామిక్ పార్టికల్ని అతన్ని మనము తీసుకోవాలి. పార్టికల్స్ని పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కనిపెట్టిన మాత్రం అది గోల్డ్ స్టెయిన్ అనుకోండి, కానీ పేరు పెట్టింది మాత్రం ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ కాబట్టి ఇతన్ని తీసుకుందాం. ఎలక్ట్రాన్స్ వర్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్. ఎలక్ట్రాన్స్ డిస్కవర్ చేసింది జేజే థామ్సన్. ఎట్లా? క్యాథోడ్ రేట్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్లో అతడు చేసినాడు. న్యూట్రాన్స్ వర్ డిస్కవర్డ్ బై జేమ్స్ చాడ్విక్. ఓకే, ఇప్పుడు వీటిని డిఫరెన్సెస్ చూద్దాం. ఎలక్ట్రాన్ న్యూక్లియస్ బయట ఉంటుంది, దాని ఛార్జ్ ఇట్లుంటుంది, ఇంత వాల్యూతో ఉంటుంది, 1 - న్యూటన్ ఛార్జ్. దీని మాస్ వచ్చి 0.00055. అట్లే దీని మాస్ గ్రామ్స్లో అయితే ఇంత ఉంటుంది, 0.00091 × 10⁻⁻24. ఇప్పుడు ప్రోటాన్ న్యూక్లియస్ లోపల ఉంటుంది, న్యూట్రాన్ కూడా న్యూక్లియస్ లోపల ఉంటుంది. ప్రోటాన్ యొక్క ఛార్జ్ ఇంత ఉంటుంది, 1.602 × 10⁻⁻19లో ఉంటుంది. తర్వాత యూనిట్ ఛార్జ్ 1+ ఉంటుంది. తర్వాత మాస్ వచ్చి 1.00727 ఉంటుంది. ఇది గ్రామ్స్లో చేస్తే 1.67262 × 10⁻⁻24లో ఉంటుంది. ఇప్పుడు దీని ఛార్జ్ 0లో ఉంది. తర్వాత యూనిట్ ఛార్జ్ 0లోనే ఉంది. తర్వాత మాస్ వచ్చి 1.00866 మాస్తో ఉంది. తర్వాత మాస్ గ్రామ్స్లోకి చూస్తే 1.67493 × 10⁻⁻24. ఇవి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎగ్జామ్లో 1 మార్క్ బిట్స్ అన్న అడగవచ్చు. ఇప్పుడు న్యూక్లియస్ ఆఫ్ యాటమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రాన్స్ గురించి డిస్కస్ చేసినాం, ప్రోటాన్స్ గురించి డిస్కస్ చేసినాం, తర్వాత న్యూట్రాన్స్ గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు న్యూక్లియస్ గురించి డిస్కస్ చేద్దాం. ద న్యూక్లియస్ ఆఫ్ యాన్ atom is located at the center of the atom. ఇదిగో ఇట్లా న్యూక్లియస్ సెంటర్ ఆఫ్ ది యాటంలో ఉంటుంది. ఆల్ ద మాస్ ఆఫ్ యాటమ్ ఈజ్
బికాస్ ఆఫ్ ది న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ యొక్క మాసే మనం తీసుకుంటాం కదా మాస్, ఒకవేళ మాలిక్యులర్ మాస్ కనిపెట్టమంటే ఒక యాటమ్ గురించి, కాబట్టి ఎక్కువ మాస్ న్యూక్లియస్లోనే ఉంటుంది. ఓకే, ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పార్ట్స్ విచ్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. ఎలక్ట్రాన్స్ అనేది ఒక దాని ఆర్బిట్లోనే తిరుగుతాయి. ఆర్బిట్స్ని మనం సర్క్యులర్ పార్ట్స్ అనొచ్చు, లేకుంటే ఆ సర్క్యులర్ పార్ట్స్ని మనము ఆర్బిట్స్ అంటాం, లేకుంటే ఎనర్జీ షెల్స్ అని అనొచ్చు. ఇవి కంపేర్ ద సైజ్ ఆఫ్ యాటమ్ అండ్ న్యూక్లియస్. ద న్యూక్లియస్ ఈజ్ మచ్ స్మాలర్ దెన్ ద యాటమ్. అర్నెస్ట్ రూథర్ఫర్డ్ కూడా ఇదే చెప్పినాడు. న్యూక్లియస్ యొక్క సైజు యాటమ్ సైజ్తో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పినాడు. ఇంతటితో మన పార్ట్ 1 ఫినిష్ అయింది. ఎంజాయ్ చేసినారనుకుంటున్నా. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఈ చాప్టర్ నోట్స్ ఎవరికైనా కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సోషల్ అండ్ సైన్స్ స్టడీస్ విత్ ఎస్జీవి. ఈ లెసన్ మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేసినా అనుకుంటున్నా. ఎక్స్పెరిమెంట్స్ బాగానే అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొంచెం రివైండ్ చేసి స్లోగా చూడండి. మన స్పీడ్ చెప్పినా అనిపిస్తే కామెంట్ చేయండి, స్లో చెప్తే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, క్లారిఫై చేస్తా. నెక్స్ట్ పార్ట్లో మనము వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ ఎట్లా కనిపెట్టాలో, తర్వాత ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ ఎట్లా అరేంజ్ ఉంటాయో అవి తెలుసుకుందాం. ఓకేనా? వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సోషల్ అండ్ సైన్స్ స్టడీస్ విత్ ఎస్జీవి.